Jesus Christ, the only solution. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 14వ వచనం నుంచి 28వ వచనం ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తాం. ఈ లేఖన భాగాన్ని ఏమని పిలుస్తామంటే కొత్త నిర్గమకాండం అని పిలవచ్చు. ఏమని పిలవచ్చు? కొత్త నిర్గమకాండం లేదా కొత్త నిర్గమనం, రెండవ నిర్గమనం. ఇంతకీ నిర్గమకాండం ఏంటి? దేని గురించి చెప్పబడుతుంది? నిర్గమకాండం అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల చెరలో ఉన్నారు, ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నారు. ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీని మోషే నాయకత్వంలో దేవుడు తీసుకుని వచ్చాడు, ఎర్ర సముద్రం దాటి తీసుకుని వచ్చాడు. ఇది నిర్గమకాండం యొక్క ఎసెన్స్, సారం. అయితే ఇక్కడ వీళ్ళు బబులోను చెరలో ఉన్నారు. ఐగుప్తు కంటే పరమదారుణమైనటువంటి బబులోను చెరలో ఉన్నారు. ఆ బబులోను చెరలో నుంచి ఆయన మరలా తీసుకుని వస్తున్నాడు వారిని బయటికి. ఒకప్పుడు ఐగుప్తు నుంచి ఎలా తీసుకుని వచ్చాడో ఇప్పుడు బబులోను నుంచి తీసుకుని వస్తున్నాడు. ఇది కొత్త నిర్గమకాండం, రెండవ నిర్గమనం అని పిలుస్తారు దీన్ని. చూద్దాం 14వ వచనం. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు. మీ విమోచకుడు. ఎందుకు విమోచన అంటున్నాడంటే విడిపించి తీసుకొని వస్తాడు కాబట్టి. ఆయన పరిశుద్ధ దేవుడు. ఎందుకు పరిశుద్ధ దేవుడు అంటున్నాడు అంటే వాళ్ళు బబులోన్లో ఉన్నారు. బబులోన్లో రకరకాల విగ్రహాలను చూశారు కాబట్టి, రకరకాల దేవతలు చూశారు కాబట్టి, నేను పరిశుద్ధ దేవుణ్ణి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి, విగ్రహాన్ని కాదు. నేను విమోచకుణ్ణి, మిమ్మల్ని తీసుకొచ్చే దేవుణ్ణి అని చెప్తున్నాడు. మీ నిమిత్తము నేను బబులోనుకు పంపితిని. మీ నిమిత్తము నేను బబులోనుకు పంపితిని. నేను వారందరినీ పారిపోవునట్లు చేసేదను. వారికి ఆశ్రయాస్పదులకు ఓడలతో కల్దీలను పడవేసేదను. యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. ఏం మాట్లాడుతున్నాడంటే మనం ముందు చూస్తున్నాం కదా, మీ నిమిత్తము నేను ఐగుప్తును అప్పగించాను, కూషును అప్పగించాను, సెబాను అప్పగించానని 3వ వచనం చూస్తున్నాం కదా. దాన్నే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీ నిమిత్తము నేను బబులోనుకు పంపితని, నేను వారందరినీ పారిపోవునట్లు చేసేదను. బబులోనీయులు పారిపోతున్నారంటే కారణం దాని వెనకాల నేనే, నా కార్యమే. వారికి అతిశయాస్పదులకు ఓడలతో కల్దీలను పడవేసేదను. వారు ఏ ఓడలను అయితే నమ్ముకున్నారో, నైల్ నది ఉంటుంది ఈజిప్ట్లో, ఐగుప్తులో, ఆ నైల్ నది మీద ఓడలు ఉన్నాయి కదా, ఆ ఓడలను చూసి సంబరపడుతున్నారు కదా. వారికి అతిశయాస్పదులకు ఓడలతో కల్దీలను పడవేసేదను. ఇటు ఐగుప్తుల్ని పడిపోయేటట్టు చేస్తాను, ఇటు కల్దీయులు అంటే బబులోనీయులు, కల్దీయ దేశం అంటే బబులోన్ దేశం, బబులోనీయుల్ని ఓడిపోయేటట్టు చేస్తాను. ఎందుకని? బబులోనీయులు ఓడిపోతేనే కోరెషు అధికారంలోకి వస్తాడు, కోరెషు అధికారంలోకి వస్తేనే యూదుల్ని విడుదల చేస్తాడు. ఇటు కల్దీలు ఓడిపోతున్నారన్నా నా చేతి కార్యమే, ఇటు నైల్ నది మీద ఓడలు కూలిపోతున్నాయన్నా, ఐగుప్తు ఓడిపోతుందన్నా నా చేతి కార్యమే, నేను చేస్తున్న పని అని చెప్తున్నాడు. యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. ఆ పదం చూస్తున్నారా? ఇశ్రాయేలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును. సముద్రంలో త్రోవ కలుగజేయవాడును, వడిగల జలములలో మార్గము కలుగజేయవాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించువాడునకు యెహోవా. సముద్రంలో దారి కలుగజేసేది ఈయనే. సముద్రంలో త్రోవ కలుగజేయవాడు. సముద్రాన్ని ఎండబెట్టడం. సముద్రం అనేది మనం జయించలేనంత సమస్య అనుకుందాం, మనం ఓడించలేనంత ప్రమాదం అనుకుందాం. సముద్రం అనేది, సముద్రాన్ని ఎండబెట్టాడు ఆయన. ప్రమాదాన్ని తీసివేయడు, సమస్యను తీసివేయడు. మరి ఏం చేస్తాడంట? సముద్రములో త్రోవ కలుగజేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు వచ్చారు సముద్రం దగ్గరికి, మొత్తం సముద్రాన్ని ఎండబెట్టాలనా లేకపోతే త్రోవ కలుగజేస్తే సరిపోతుందా? మీకు విషయం అర్థమవుతుందా? సముద్రాన్ని ఎండబెడితే బాగుంటుందా? సముద్రంలో త్రోవ కలుగజేస్తే బాగుంటుందా? త్రోవ కలుగజేస్తే బాగుంటుంది. అంటే మనకు ఏదైనా ఒక సమస్య ఎదురై
మనం జయించలేని సమస్య ఎదురైతే మనం ఏమని కోరుకోవాలంటే, ప్రభువా సమస్య లేకుండా చేయని కాదు, ప్రభువా ఈ సమస్యలో త్రోవ కలుగు చేయని. మనకు ఉండేటువంటి అపోహ ఏంటంటే సమస్యలే రావు, లేకపోతే సమస్యలే రాకూడదు. యేసుప్రభువుని నమ్ముకున్నాం కదా, మనకు సమస్యలు రావచ్చా? మాకు సమస్యలు రాకూడదు, సమస్యలు పూర్తిగా పోవాలి. ఇవి రెండు జరగవు. మనం చచ్చిపోయేంత వరకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఒకవేళ రాలేదు అంటే నువ్వు చావడమే ఉత్తమం బ్రతికే కంటే. ఏం చేస్తావు? బోర్ కొట్టదు. ఏ సమస్య లేకపోతే బోర్ కొట్టదా? ఏదో సమస్య ఉండాలి, ఆ సమస్యతో మనం కింద మీద పడుతుండాలి, అందులో మజా ఉంటుంది. సమస్య లేకపోతే జీవితం కాదు. అది తెలుసా మీకు ఆ విషయం? సంతోషాలు బోరు కొడతాయంట, కష్టాలు బోరు కొట్టవంట. సంతోషం బోరు కొట్టేస్తుందంట, కష్టాలు బోరు కొట్టవు. ఎందుకని? సంతోషాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒకేలాగా ఉంటుంది. అది కష్టం ఒకేలాగా ఉండదు, మార్చి 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 వస్తుంటుంది. కాబట్టి కష్టం బోరు కొట్టదు, కొత్త ఛాలెంజ్ని ఇస్తుంది. సముద్రంలో త్రోవ కలుగజేసే దేవుడే తప్ప సముద్రాన్ని ఎండబెట్టే దేవుడు కాదు ఆయన. నేను ఎంత మనిషిని, సముద్రం ఎంత పెద్దది, నేను దాటడానికి సముద్రాన్ని ఎండబెట్టడం దేనికి? నాకు నేను పట్టేదో త్రోవ కలుగజేస్తే చాలు, నేను నడుచుకుంటూ పోతాను. మరణం మూసి పెడితే చాలు, అందులో జీవరాశులు కానీ సముద్రం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు కానీ వీళ్ళంతా బ్రతుకుతారు. కానీ మన అపోహ ఏంటంటే, ప్రభువా సముద్రాన్ని ఎండబెట్టిన ఆయన అంటే ఎన్ని జీవితాలు నాశనం అవుతాయి తెలుసా? సమస్య ఉండాలి. ప్రార్థన దేనికోసం? సమస్యలో వెసలుబాటు కోసం, సమస్యలో పరిష్కారం కోసం, సమస్య లేకుండా పోయేదానికి కాదు. దానిలో సింహపు బోన్లో విసిరివేయబడ్డాడు. దేవుడు ఫటా 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 సింహాలు చంపివేయలే, వాటి నోటికి కాపలా పెట్టాడు అంతే. సింహాలు చంపరాయన నోటికి కాపలా పెట్టాడు. అగ్నిగుండాన్ని ఆర్పలేదు ఆయన, అగ్నిగుండంలోకి ఆయన వచ్చాడు. యోసేపు చెరసాలు లేకుండా చేయలే ఆయన, చెరసాలలో ఆయనతో పాటు ఉన్నాడు, ఓదార్చాడు. కాబట్టి ఏంటంటే సముద్రంలో త్రోవ కలుగజేయమని అడగాలి తప్ప సముద్రాన్ని లేకుండా చేయమని అడగొద్దు. ఈరోజు క్రైస్తవులు ఏం కోరుకుంటున్నారంటే సమస్యలు వద్దు అని. సమస్యలు ఉంటాయి, ప్రమాదాలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. అయితే మనకు కావాల్సింది ఒక సన్నటి దారి అందులోంచి రావడానికి. యాత్రికుని ప్రయాణం పుస్తకంలో ఆ పరమపురికి వెళ్ళేటువంటి దారిలో 2 సింహాలు ఉంటాయి. ఆ దారి ఆ సింహాల మధ్యలోంచి వెళ్తుంటుంది. పెద్ద సింహాలు అలా గాండ్రిస్తూ ఉంటాయి. దారి ఎటు ఉంటుంది? ఆ 2 సింహాల మధ్యలో నుంచి ఉంటుంది దారి. గజగజ వణికిపోతాడు ఈ క్రైస్తవుడు. అమ్మో ఏమైనా ఉందా? అంతకుముందు చాలా దాడుతాడు. అక్కడికి వచ్చేప్పటికి 2 సింహాలు ఉంటాయి, గాండ్రిస్తూ ఉంటాయి. ఆ మధ్యలో దారి ఉంటుంది. వాటిని దాటితేనే అటువైపు వెళ్తాడు. వెంటనే కురింగిపోతాడు. అసలు ఏంటి పరిస్థితి, ఎలా వెళ్ళాలి, చంపేస్తాయి, తినేస్తాయని. అప్పుడు తనకు ఒక భావసూచకుడు చెబుతాడు అనమాట. ఇప్పుడు చూడు, నిదానించి చూడంటే నిదానంగా చూస్తే నిజమే 2 సింహాలు ఉంటాయి. కానీ ఆ 2 సింహాలకి చైన్లు వేసి కట్టివేయబడి ఉంటాయి. అవి ఎంత గర్జించినా సరే ఎంత దూరం వస్తున్నాయి, ఎంత గర్జించి ఎంత దూరం వస్తున్నాయి. ఆ మధ్య దారి ఉంది, అవి ఇటు కొట్టినా సరే రానంత సన్న దారి ఉంది. ఇప్పుడు వెళ్ళొచ్చా? వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. కాబట్టి 2 సింహాలను చంపమని కదా అడగాల్సి ఉంది. 2 సింహాల మధ్యలో ఒక దారి ఉంది, ఆ దారిని చూపించు చాలు. సింహం ఎంత పెద్దదైతే నాకేంటి, ఎంత క్రూరంగా ఉంటే నాకేంటి, చైనీస్ కట్టువేయబడింది. అది ఎంత పంజా వేసినా సరే ఎంత దూరమే వస్తుంది. ఆ మధ్యలో దారి ఉంది, అలా విజిలేసుకుంటూ వెళ్ళొచ్చా? మధ్యలో కూడా సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. ఆ దారి కనుక్కుంటే చాలు. అది ఎవరు చూపెడతారు? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. దేవుణ్ణి నమ్మితే, ఆయన మీద ఆధారపడితే ఆ దారి కనపడుతుంది. ఎలీషా లోపల ఉన్నాడు, గెహాజీ బయటకు వచ్చాడు తెల్లవారుజామున. అలా చూసేటప్పటికి ఏమున్నాయి బయట? వీళ్ళ గుడారం చుట్టూ ఆవరించి సిరియా సైన్యం మోహరించిపోయింది.
పరిగెత్తుకుంటూ వెళ్ళి గురువుగారిని లేపి, గురువుగారు అయిపోయిందంతా చూడండి ఒకసారి బయటకు వచ్చి చూశాడు. ఆయన చూడలే. ఏం చేశాడు? నెత్తి మీద చేపెట్టి ప్రార్థన చేసి, ప్రభువా సిరియా సైన్యాన్ని లేపే అని చెప్పాడా? సిరియా సైన్యాన్ని తీసేయని చెప్పాడా? ఎవరు ప్రార్థన చేశాడు? ప్రభువా వీడి కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు. వెళ్ళి చూడరా. బయటకు చూశాడు. సిరియా సైన్యం మాయం కాలేదు. సిరియా సైన్యం అలాగే ఉంది. కానీ సిరియా సైన్యం మీద మోహరించి పరలోకపు సైన్యం ఉంది. సిరియా సైన్యాన్ని తీసేయడు. మారా అనే ప్రదేశానికి వచ్చారు. నీళ్లు చేదుగా ఉన్నాయి. వెంటనే చెరువు మార్చాడా? కొత్త చెరువు తవ్వండి అన్నాడా? లే. ఆ చెట్టును నరికి అందులో వేయి అన్నాడు. చెట్టును నరికి అందులో వేస్తే మారా కాస్త నయోమి తీపిగా మారిపోయింది. కాబట్టి మార్చడు ఆయన. అందులో మనకు వెసలుబాటు. సముద్రంలో త్రోవ కలుగజేయవాడు ఆయనే, వడిగల జలముల్లో మార్గం కలుగజేయవాడు ఆయన. వడిగల జలములు అంటే యోర్దాను నది ఎప్పుడు పైన వర్షాలు పడి వరదలు ప్రవహిస్తుంటుంది గందరగోళంగా. ఎప్పుడైతే యాజకులు వచ్చి కాలు మోపారో వెంటనే ఆగిపోయింది. పైన అక్కడ ఆగిపోయింది, కింద ఆగిపోయింది, మొత్తం అంతా. వడిగల జలాల్లో మార్గాన్ని కలుగజేసేది ఆయనే. ఎంత ఉధృతంగా ప్రవహిస్తున్న వరద మనకు సంబంధించిన ఏర్పాటు. మనం అందరూ దాటేంత వరకు మరలా యోర్దాను తిరిగి కలుసుకోదు. చివరి వ్యక్తి దాటేంత వరకు అది అలాగే నిలవబడింది. ఎన్ని వరదలు వచ్చినా యెహోవా ఏర్పాటు ఉండనే ఉంటుంది. ఎన్ని ఉపద్రవాలు వచ్చినా మన ఏర్పాటు మనకు ఉండనే ఉంటుంది. భయపడాల్సిన అక్కర్లేదు. రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడుగు యెహోవా. ఎవరంట నడిపించేది? దీన్నే దావీదు చెప్పింది, యుద్ధము యెహోవాది. దాన్నే వివరించి రాస్తున్నాడు ఇక్కడ. ఏమని? రథము, గుర్రము, సేన, శూరుడు వీళ్ళందరూ కలిపితే కదా యుద్ధం అయ్యేది. దీన్నే ఒకే మొక్కలో ఆయన చెప్పాడు, యుద్ధం యెహోవాది. రథమును, గుర్రమును, సేనను, శూరులను నడిపించువాడుకు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. వారందరూ ఏకముగా పండుకొని లేవక ఉందురు, వారు లయమై జనపనార వలె ఆరిపోయిరి. వారందరూ ఏకముగా పండుకొని లేవక ఉందురు. పండుకుంటారు కానీ ఇక లేవరు. ఎక్కడ జరిగింది ఇది? హిజ్కియా సమయంలో సన్హెరీబు వచ్చాడు, అష్షూరు రాజు దండెత్తొచ్చాడు. రాత్రి అందరూ ఫుల్గా భోంచేసి పడుకున్నారు. రేపు పొద్దున బెదిరిద్దామని. భలే సరదా అయిపోయింది బెదిరించడం. అందరూ బెదిరిద్దామని పడుకున్నారు. ఉదయం 8 గంటలు అవుతున్నా నిద్ర లేవట్లే. ఎందుకని? లేవరు పాపం. ఇక లేవరు. శాశ్వత నిద్ర. 185,000 మందిని మట్టుపెట్టింది యెహోవా దూత వచ్చి. వారందరూ ఏకముగా పండుకొని లేవకు ఉందురు, లేవరు. నిన్ను బెదిరించిన శత్రువు, నిన్ను భయపెట్టిన శత్రువు లేవడు. అలాంటి రోడ్డుకి భయపడ్డం దీనికి జాలిపడాలి. సన్హెరీబు బెదిరిస్తున్నప్పుడు ఏం చేయాలి? జాలిపడాలి. ఒరే, ఎవరిని నమ్ముకొని ఎవరిని దూషిస్తున్నావు? విగ్రహాన్ని నమ్ముకొని జీవం కలిగిన దేవుని ప్రజలను దూషిస్తున్నావంటే వెర్రితనం, అమాయకత్వం. వారు లయమై జనపనారు వలె ఆరిపోయిరి. జనపనార దాన్ని నిప్పంటించామనుకో, పెద్ద మంట వస్తుంది కదా. తర్వాత ఏమవుతుంది? ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత మీరు చూడండి, జనపనార ముందు ఎలాగుందో సేమ్ అదే షేప్లో ఉంటుంది. జనపనార షేప్లోనే ఉంటుంది. అరే, జనపనార కాలిపోతే కాలిపోయింది కానీ అసలు ఆ రూపం బాగోలేదని తీసి కడదాం. దేనికైనా ఇలా తీసి కట్టేదానికి ఉపయోగిద్దాం. వస్తుందంటావా? రాదు. అది మాట్లాడుతున్నాడు. వారు లయమై జనపనార వలె ఆరిపోయి. ఆరిపోయిన జనపనార కట్టడానికి పనికిరాదు. యెహోవా కాల్చేశాడు. అది విషయం. 18వ వచనం, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను.
నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచును. ఏం మాట్లాడుతున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి, పూర్వకాలపు సంగతులను తలంచుకోండి. మునుపు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు నేను ఎలా ఎడారిలో నీళ్లు ప్రవహింపజేశాను, రాతిని కొట్టినప్పుడు నీళ్లు ఎలా వచ్చాయో, నదిగా ఎలా మారిందో, ఎలా ఇశ్రాయేలు త్రాగారో 40 సంవత్సరాలు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. సేమ్ అలాగే జరుగుతుంది మరలా. ఒకప్పుడు మీరు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు ఎలాగైతే ఎడారిలో నీళ్లు ప్రవహించాయో, నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఆ నూతన క్రియ ఏంటంటే అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోలను నన్ను కనపరుచును. ఎందుకు అరణ్యంలో నీళ్లు ప్రవహిస్తున్నాయంటే విపరీతమైన వర్షాలు పడి కాదు, మీకు విడుదల సమీపించింది. ఆ విడుదలై మీరు వచ్చేటప్పుడు అరణ్యంలో దప్పికైతే నీళ్లు తాగడానికి ఇప్పుడే వర్షాలు కురిపించి ఇప్పుడే నదులను ప్రవహింపజేస్తున్న ఎడారిలో మీకోసం ఇదంతా జరుగుతున్నది అని మాట్లాడుతూ, అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు నన్ను కనపరుస్తున్నాయి. ఎందుకు అడవి జంతువులు, అడవి కుక్కలు, నిప్పుకోళ్ళు అంటున్నాడంటే అడవిలో నీళ్లు ఎక్కడో కనపడతాయి, ఎక్కడో నీళ్ళు కనపడతాయి, అవి కూడా కుళ్ళిపోయి ఉంటాయి, పాచిపోయి ఉంటాయి. అయితే ఇప్పుడు అడవి జంతువులంట ఎక్కడ పడితే అక్కడ సమృద్ధిగా నీళ్లు తాగుతూ అవి కేకలేస్తూ ఉంటే దేవుణ్ణి కనపరుస్తున్నాయంట. నీళ్ళ కోసం ఎక్కడో వెతుకోవాల్సిన పరిస్థితి లేదంట. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ప్రవహిస్తుంటే తాగుతూ అవి సంతోషంగా కేకలు వేస్తూ ఉంటే, అరుస్తూ ఉంటే దేవుని కనపరుస్తున్నాయి. ఎందుకంటే ఇక మీదట అది అడవి కాదు, నీటి మడుగు. మీకోసమే మడుగుగా మార్చాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, అది ఇప్పుడే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. మీకు ఆలోచన రావట్లేదా? ఇలా ఎడారిని సెలయేరులుగా మార్చేది నేనని మీకు ఆలోచన రావట్లేదా? ఐగుప్తులోంచి వచ్చినప్పుడు మీకు ఆ జ్ఞాపకాలు గుర్తుకు రావట్లేదా? మీరు ఆలోచించట్లేదా? ఎడారిని సెలయేరుగా మార్చేది ఆయనే, సెలయేటిని ఎడారిగా మార్చేది కూడా ఆయనే. సెలయేటిని ఎడారిగా మార్చేది ఆయనే, ఎడారిని సెలయేరుగా మార్చేది ఆయనే. ఉన్న వాటిని లేనట్టుగా చేసేది ఆయనే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేది ఆయనే. మృతులు సజీవులుగా చేసేది ఆయనే, సజీవులు మృతులుగా చేసేది ఆయనే. ఈ ప్రపంచంలో ప్రతి మార్పుకి కారణం ఆయనే. మన దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎందుకు ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నారా? నా నిమిత్తం నేను నిర్మించినటువంటి జనులు నా స్తోత్రమును ప్రచురం చేయాలి. ఇదంతా ఎందుకు చేశాను అంటే నన్ను మీరు ఘనపరచాలి, నా గొప్పతనం గురించి మాట్లాడుకోవాలి, నాకు స్తోత్రం చేయాలి. అందుకే మిమ్మల్ని నేను నిర్మించాను, అందుకే నేను మిమ్మల్ని విడిపించాను. ఎవరు అడిగారు మొన్న, అన్న మనం కూడా సువార్త చేయాలన్నా? ప్రతి ఒక్కరు సువార్త చేయాలన్నా? సువార్త ఎవరు చేయాలంట? సువార్థికులు చేయాలంట. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? సువార్త అన్నది అందరి బాధ్యత. సువార్త అంటే ఏంటి? సువార్త ఇంగ్లీష్లో గాస్పల్ అంటారు. ఏమంటారు? GOSPEL, గాస్పల్. గాస్పల్ అంటే సువార్త అని. గాస్పల్ ఈజ్ one beggar saying another beggar where bread is to be found అని. ఒక భిక్షగాడు ఇంకో భిక్షగాడితో చెప్తున్నాడంట ఇక్కడ భోజనం ఉందని. దాన్ని సువార్త అంటే. తెలుసా మీకు ఈ విషయం? అడుక్కునే వాళ్ళు అంటారా, నలుగురు 4 దిక్కులు వెళ్ళిపోతారు. వీడు వెళ్ళిన వీధిలో ఫంక్షన్ జరుగుతుంది అనుకో, వెంటనే ఏం చేస్తాడు? ఫోన్ చేస్తాం, ఒరే ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందరా. ఆ 3 వీధులు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేస్తారు అంతా. ఆ 3 వీధులు ఏం చేస్తారు వాళ్ళు? అమ్మ కొంచెం రైస్ పెట్టే, కొంచెం కూర పెట్టండి అంటుంటారు వాళ్ళు. వీడు కనపడింది ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, 4 రకాల కూరలు,
బిర్యానీ, ఐస్ క్రీము, కిల్లి చాలా ఇస్తున్నారు. వెంటనే ఫోన్ చేసి ఇక్కడికి వచ్చేసారంటే మొత్తం బెటాలియన్ తెగుతుంది అక్కడ. గాస్పల్ అంటే ఏంటంటే వన్ బెగ్గర్ టెలింగ్ టు అనదర్ బెగ్గర్ వేర్ బ్రెడ్ ఈస్ టు బి ఫౌండ్. ఇక్కడ దొరుకుతుంది భోజనం అని చెప్పేదాన్ని సువార్త అంటాం. నాకు 2011లో దొరికింది, బ్రెడ్ దొరికింది, ఈ భోజనం దొరికింది. అబ్బో ఎన్ని రకాల కూరలు, ఎంత బిర్యానీ, ఎంత తిన్నా తినలేనంత తిండి దొరికింది ఇక్కడ, నాకు కనపడిపోయింది. కానీ మిగతా వాళ్ళు ఎక్కడున్నారు? నా స్నేహితులు, బంధువులు అందరూ ఎక్కడున్నారు? ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడో మునిగి ఎక్కడో లేచి పుణ్యం వచ్చింది, పాపం వచ్చింది, ఏంటంటో మాట్లాడుకుంటున్నారు. ఫోన్ చేద్దా? ఒరే స్వామి, అక్కడ మునిగితే పాపం పోదురా నాయన, అక్కడికి వెళ్తే నీకు మోక్షం రాదురా, అక్కడికి వెళ్తే నీకేదో జరగదురా, ఇక్కడికి రా, ఇక్కడ చాలా ఉన్నాయి అని పిలవడం మత ప్రచారమా? ఒక బెగ్గర్ ఇంకో బెగ్గర్ ఫోన్ చేసి ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, భోజనం పెడుతున్నారంటే మత ప్రచారం చేయకు అన్నాడు అనుకో, ఆ గిన్నె తీసుకొని తలపగలు కొట్టాలి కదా. ఒరే దరిద్రుడా, నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. అందరి దగ్గరికి వెళ్తున్నావు, అందరి ఇంటికి వెళ్తున్నావు, ఎంత తలుపు తట్టినా వాడు పచ్చడి కూడా వెయిట్లో నీకు ఆకులతో చస్తావని నాకు కనపడింది. నేను చెప్తున్నా, వరి రారా స్వామి, మంచి ఫంక్షన్ ఇక్కడ కూర్చోబెట్టి టేబుల్ వేసి ముందరికి ఐస్ క్రీమ్ ఇచ్చి, కిల్లి ఇచ్చి, స్వీట్ ఇచ్చి, కూల్ డ్రింక్ ఇచ్చి, ఇంత పెద్ద పెద్ద పీసులు వేసి, లెగ్ పీసులు, తొడపీసు ఏది వేస్తున్నారా? రారా అంటే మత ప్రచారం చేద్దాంటావేంటి? ఉందా ఇలాంటి భాగ్యం, ఇలాంటి రక్షణ బయట ఎక్కడన్నా? నేను చదువుకున్నాను ఒక చోట. నేను చదువుకున్న స్కూల్కి పక్కన ఒక పెద్ద కాలువ వెళ్తుంది, పెద్ద కాలువ. ఆ కాలువ పేరు ఏంటో తెలుసా? పాపాగ్ని నది. ఏం పేరు? నేను అడిగాను, పాపాగ్ని నది అని ఎందుకు పెట్టారంటే, ఇందులో మునిగితేనంట అగ్ని చెత్తను కాల్చినట్టుగా పాపాలు కాలుస్తాయంట ఈ నీళ్ళు. నిజమేనా? చెప్పు, నిజమేనా అంట. మనకేమో ఊరంతా అప్పులు, పచ్చి దరిద్రం, కానీ పేరేం పేరు? కోటేశ్వరరావు. పోతాయి అప్పులన్నీ. ఇంట్లో సకల దరిద్రాలతో ఉన్నావు, చిల్లి గవలే చేతిలో, పేరేం పేరు? కోటేశ్వరరావు. ఏంటి ఉపయోగం అంటున్నా? పేరులో కోటు ఉంటే నిజంగా కోటు ఉందని కాదు. కాలువకి పాపాజ్ఞని పెడితే పాపాలు ఎందుకు పోతాయి? పోతాయా? విషయం చెప్పమంటారా? సంవత్సరానికి వారం రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి అక్కడ. ఏం జరుగుతాయి? ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాలు అంటే తెలుసా? తిరణాలు జరుగుతుంది. అందరూ వస్తారు, దేవుని దగ్గరికి వెళ్తారు. ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు. ఫస్ట్ ఫార్మాలిటీకి అక్కడికి వెళ్ళాలి వద్దా? దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్న తర్వాత జంటలుగా వెళ్తుంటారు ఆ కాలం పడే. ఎందుకోసమని? పాపం చేయడానిక, పాపం పోవడానిక? మొత్తం 7 రోజులు నువ్వు ఎక్కడ చూసినా సరే జంటలుగా ఉంటారు కాలం పడే. నేను అనుకున్నాను ఇందుకే వచ్చింది పాపాగ్ని నది. పాపము అగ్నిలాగా ప్రవహించే నది కాబట్టి పాపాగ్ని నది. ఇది నేను అర్థం చేసుకున్న డెఫినేషన్. ఏ డెఫినేషన్ బాగుంది? నాదేనా? ఒరే స్వామి, పాపాలు కాలువల్లోనో నదుల్లోనో పోవు, క్రీస్తు రక్తంలో పోతాయి. ఈ చతురస్రాకారంలో ఒక గుంత తీసుకుని అందులో మునిగితే పాపాలు పోవు, యేసుక్రీస్తు రక్తంలో పోతాయి. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను నా నామము నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రం ప్రచురం చేయాలి. ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడమే మనల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు పిలిచిన దానికి ఉద్దేశం. నన్ను ఎందుకు పిలిచాడు యేసు ప్రభు ఇంతకీ? క్రీస్తుని గురించి చెప్పడానికి. మిమ్మల్ని ఎందుకు పిలిచాడు ఇంతకీ? చెప్పండి, మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? మీరు కూడా ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయడానికి. ఎప్పుడైనా చేశారా? అంత గట్టిగా అడిగితే నెక్స్ట్ ఆదివారం రారు కదా.
సువార్త అంటే ఏంటంటే దేవుడు నా విషయంలో ఏం చేశాడు, దేవుడిలో ఉన్న గొప్పతనం ఏంటని నీకు చెప్పడమే సువార్త అంటే. ఇది మత ప్రచారం కాదు, ఇది మంచి ప్రచారం. ఇది మత ప్రచారం కాదు, మంచి ప్రచారం. ఎన్నో ప్రచారాలు చేస్తుంటాం మనం. ఒక దగ్గర ఆఫర్ పెట్టాడు, 20,000 రూపాయల మొబైల్ ఫోను 1000 రూపాయలకి ఇస్తున్నాడు. మీరు కొనుక్కున్నారు, భలే పనిచేస్తుంది. మీ ఎదురింటోళ్ళకి, పొరుగింటోళ్ళకి, మీ స్నేహితులకి, బంధువులకి చెప్తారా చెప్పరా? చెప్తారా? ఒరే 20,000 పెట్టి మొబైల్ కొంటున్నారు కదా, ఇక్కడ 1000 రూపాయలకే ఇస్తున్నాడు అని చెప్తే వాడు అవతల నుంచి అన్నాడు అనుకో, మత ప్రచారం చేయకు నాకు అన్నాడు అనుకో, మీకేమనిపిస్తుంది అప్పుడు? ఒరే ఇంత మూర్ఖత్వం ఏంటి అనిపిస్తుంది కదా. ఇంత మూర్ఖత్వం ఏంట్రా, 1000 రూపాయలకి ఇస్తున్నాడంటే మత ప్రచారం అంటే ఏంటి? 1000 రూపాయలు కాదు, ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాడు రా 20,000 మొబైల్ అంటే మత ప్రచారం ఎందుకు అవుతుంది? నీ దగ్గర నుంచి ఏమి ఆశించకుండా నీ పాపాలు ఒప్పుకుంటే, నేను నీ కోసం శిలువలో ప్రాణం పెట్టానని ఒప్పుకుంటే ఉచితముగా నీతిమంతుడిగా చేస్తారా అంటే, దీన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో తిరిగి దీన్ని మత ప్రచారం అంటే నువ్వు చేసేది కదా మత ప్రచారం. నువ్వు చేసేది కదా మత ప్రచారం. పుణ్యం ఎలా వస్తుందంటే, పెద్ద కులస్తుడికి ఆవును దానం ఇస్తానంట. మరి వాళ్ళకి ఎలా వస్తుంది పుణ్యం? ఉదాహరణకి నేను ఆవుని పెద్ద కులస్తుడు దానం చేస్తే పుణ్యం వచ్చింది నాకు, మరి వాడికి ఎలా వస్తుంది? వాడెవరికి వాళ్ళ దానం? వాడెవడం? అన్ని అడుగు తినే చేష్టలన్నీ చేసి దాన్ని పుణ్యం అని చెప్పారు మన గతంలో. ఒకప్పుడు గుడులకు వెళ్ళాం మనమంతా, గోపురాలకు వెళ్ళాం మనమంతా. గర్భగుడి ఎలాగ ఉంటుందో ఎంతమంది చూసారు? లోపల ఎలాగ ఉంటుందో ఎవరైనా చూసారా? నేను ఇప్పటివరకు చూడలే ఎలాగ ఉంటుందో. మరి లోపల ఏముంటుందో నాకు తెలియదు ఇప్పటివరకు. భూమి మీద కట్టుకున్న ఒక బిల్డింగ్లోనే ఆ లోపల ఏముంటుందో తెలియనటువంటి మనకి అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందా? అక్కడ వెళ్ళే అవకాశం ఉంటుందా? లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడి నుంచి ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి మన కోసం శిలువలో ప్రాణం పెట్టి, నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటాను, నాతో పాటు మీరు ఉండడానికి మరలా వచ్చి తీసుకుని వెళ్తాను, మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నా అంటే ఇది మత ప్రచారం ఎందుకు అవుతుంది? క్రీస్తునందు అందరూ సమానం. స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దాసుడని స్వతంత్రుడని భేదం లేదు, గ్రీసు దేశస్థుడని సిథియనుడని భేదం లేదు. క్రీస్తునందు అందరూ సమానం అంటే అలా కాదు, నువ్వు పలానా నువ్వు పలానా నువ్వు పలానా నువ్వు పలానా అని చెప్పిన ఇది కదా మతం అంటే. సమానం అని చెప్పిన ఇది మతం ఎందుకు అవుతుంది? నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రాన్ని ప్రచురం చేయాలి. అందుకు సృష్టించబడ్డాం మనం, అందుకు పిలువబడ్డాం మనం, అందుకు క్రీస్తులో నూతన వ్యక్తిగా చేయబడ్డాం. క్రీస్తుని ప్రచురం చేయడానికి, క్రీస్తు శిలువని ప్రచురం చేయడానికి. ఎంతమంది చేస్తున్నారు అన్న? మేము కూడా సువార్త ప్రకటించాలన్నా? ఖచ్చితంగా. నీకు కనబడిందా ఒక ఫంక్షన్ హాలు? ఇంకొకటి చెప్పు, ఫోన్ చేసి ఇక్కడ ఉన్నాయి భోజన పదార్థాలు రండి తిందాం అని చెప్పకపోతే మోసగాడు అవుతావు. నువ్వు ప్రేమించినాడు కాదు. అందరం వస్తే ఉన్నాం, 10 మంది 10 దిక్కులు వెళ్ళాం, నీకు దొరికింది భోజనం. నాకు చెప్పవా ఫోన్ చేసి? చెప్పబోతే నన్ను ప్రేమించినట్టు ఎలా అవుతుంది? నీకు ప్రభువైన యేసుక్రీస్తు దొరికాడు, క్రీస్తులో ఉన్న రక్షణ నీకు అర్థమైంది, క్రీస్తులో ఉన్న నిత్యజీవం నీకు అర్థమైంది, క్రీస్తులో ఉన్న సత్యం నీకు అర్థమైంది. చేయి ఫోను నీ స్నేహితులకి, నీ బంధువులకి, నీ ఇరిగింటోళ్ళకి, పొరిగింటోళ్ళకి, నీ కొలీగ్స్కి, నీ క్లాస్మేట్స్కి, నీ కనబడిన వాళ్ళందరికీ ఫోన్ చేయి, రా ఇక్కడ క్రీస్తులో ఉంది నిత్య జీవం. ఎందుకు చేస్తారు బయటికి వెళ్ళి? దేవుళ్ళు కాని వాళ్ళందరికీ మొక్కి ఎందుకు అల్లాడిపోతారు? రండి ఇక్కడికి. ఉచితమైన నీతి, ఉచితమైన పరిశుద్ధత, రండి, పాప క్షమాపణ ఉంది ఇక్కడ. మత ప్రచారం కాదు ఇది, మంచి ప్రచారం. మనసున్న వాళ్ళు చేసే ప్రచారం ఇది. వాళ్ళు మనం తిడుతున్నా, చేతికరించుకుంటున్నా, అసహించుకుంటున్నా, మన మీద పేడ నీళ్ళు చల్లుతున్నా, కొడుతున్నా, ఏమేమి మాట్లాడుతున్నా సరే మరలా రండి క్రీస్తులో నిత్య జీవం ఉందని చెప్పడం మనసున్న వాళ్ళు చేసే ప్రచారం ఇది, మంచి ప్రచారం ఇది.
ఇది చేయాలి అంతే. ఇది చేయడానికి మనల్ని క్రీస్తు ఏర్పాటు చేస్తున్నాడు. మనం చచ్చిపోవట్లే, ఆయన చనిపోయాడని చెప్తున్నాం. ఆయన చనిపోయాడని చెప్పడమే నా జీవితం పరమార్థం, మీ జీవిత పరమార్థం. ఆయన తిరిగి లేచాడని చెప్పడమే మనం చచ్చిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని. నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన నా ప్రజలు నా స్తోత్రాన్ని ప్రచురం చెయ్యాలి. ఈ రెండవ నిర్గమకాండం ఎందుకు జరుగుతుందంటే, ఈ రెండవ నిర్గమనం ఎందుకు జరుగుతుందంటే, ప్రచురం చేయి, చెప్పు జనాలకి, నేను దేవుణ్ణి, మీరే నా సాక్షులు. ఇక్కడ కూర్చున్న మనమంతా ఆయన సాక్షులు. ఏం సాక్ష్యం చెప్తాం? బయటికి వెళ్ళి ఏసుకొని నమ్ముకోండి ఉద్యోగం వస్తుంది, ఏసుకొని నమ్ముకోండి కడుపులో గడ్డలు కరుగుతాయి, అదేనా? ఇవి కాదు సాక్ష్యాలు. అంటే ఏసుకొని నమ్ముకుంటే అది జరుగుతుంది, ఏసుకోనుకుంటే ఇది జరుగుతుంది, సాక్ష్యాలు కదా ఇది. దీన్ని చెత్త అంటారు. ఏమంటారు? చెత్త, స్క్రాప్. సాక్ష్యం అంటే ఒకప్పుడు ఐగుప్తు నుంచి ఎలా విడిపించుకుని తీసుకుని వచ్చాడో చెప్పు. నీ పాపపు ఐగుప్తు నుంచి ఎలా దాటుకుని తీసుకుని వచ్చాడో, ఆ రోజు ఎలాగైతే ఐగుప్తులు చనిపోతే నువ్వు విడుదల పొందావు, ఈరోజు క్రీస్తు మరణిస్తే నీకు విడుదల వచ్చింది, చెప్పు. ఇది సాక్ష్యం. అంటే ఇది గాలికి వదిలిపెట్టేసి నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత నాకు అప్పులు పోయాయి, నేను ఈ చర్చికి వచ్చిన తర్వాత కడుపులో గడ్డ కలిగింది అంటే ఇది కూడా సాక్ష్యం కదా? చర్చి గురించా సాక్ష్యాలు? అంటే ఇప్పుడు ఈ అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఉద్యోగం వచ్చింది అంటే ఇంకా నీచం ఇది. పోనీ ఇందులో అయినా ఏసుకొని నమ్ముకున్న తర్వాత కడుపులో గంటలు పోయాయంటే అదొక రకం, అది దరిద్రమే. కానీ అది ఒక విధమైన దరిద్రం. కానీ ఇంకా దరిద్రం ఏంటంటే ఈ అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత గడ్డ పోయిందంట అంటే ఏసై కూడా కాదా? ఈ అయ్యే. ఇంకో తమాషా చెప్పంటావా? ఈ అయ్యగారికి లోపల గడ్డ ఉంటుంది, తెలియదు ఎవరికి. పోయిన తర్వాత తెలుస్తుంది అయ్యగారికి క్యాన్సర్ అని. గడ్డ అంటే క్యాన్సర్ అని. చాలామంది అయ్యగారు గడ్డలు ఉన్నాయి, అమ్మగారు కూడా గడ్డలు ఉన్నాయి, పోయిన రోజు తెలుస్తుంది క్యాన్సర్ అని. చెప్పరు, ముందు బతికినప్పుడు చెప్పరు. ఎందుకని? ఎందుకు చెప్పరు? దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు స్వస్థపరుస్తాడు అబద్ధాలు చెప్తారు కదా. ఇప్పుడు వీళ్ళకుందని తెలిసిందనుకో, మీకెందుకు స్వస్థపరచలే అని అడుగుతారు. అందుకని అబ్బే ఏం లేదు, ఎందుకంత చిక్కిపోతున్నావు, ఎందుకంత బలహీనం అయిపోతున్నావు అంటే డైటింగ్. ఏం చేస్తున్నారంట? డైటింగ్ చేస్తున్నారంట. అదే మర్యాదగా ఈ శరీరం అన్న తర్వాత రోగాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇవి కాదు ప్రాముఖ్యం, క్రీస్తుని అంగీకరిద్దాం అని చెప్పున్నాం అనుకో. నీ క్యాన్సర్ వచ్చిందనుకో, అన్న నాకు క్యాన్సర్ వచ్చింది ప్రార్థన చేయండి అని అంటే గౌరవంగా మర్యాదగా ఉంటుంది. ఇలా చెప్తారా? చెప్పరు. ఏమని చెప్తారు? యేసు స్వస్థపరచును, యేసు ఏదో ఉంటుంది, మేలు చేయను, యేసు ఏదో రాస్తారన్నమాట. యేసు స్వస్థపరచు అని రాస్తారు అక్కడ. చచ్చేది మాత్రం రోగంతోనే. ఇంకెవరిని స్వస్థపరిచాడు? ఎవరిని స్వస్థపరిచాడు చెప్పు. ఆయన ప్రచురం చేయమన్నది ఆయన కీర్తిని. సిలువ మీద ఆయన చేసిన కార్యం ఉంది, సిలువ కార్యం ఉంది, పాప క్షమాపణ ఉంది, అది చెప్పు. దానికోసం పిలిస్తే నువ్వు ఎవరిని ప్రమోట్ చేస్తున్నావు? ఎంతకీ ఈ చర్చికి వస్తుంటారు వాళ్ళు, వచ్చి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే, అమ్మ ఇక్కడ వాక్యం విన్నాం, జాన్పాల్ గారు సరిగ్గా వాక్యం చెప్పట్లేదు, ఆ వచనానికి అర్థం ఇది కాదు, మా చర్చికి రండి, మా అయ్యగారు వాక్యం చెప్తాడు, వచనాన్ని కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, బైబిల్ కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి తీసుకోబో, నేను ఒప్పుకుంటాను. ఇంకొకసారి చెప్పను, ఒక చర్చిలో ఉన్న వ్యక్తులు ఇంకో చర్చికి వెళ్ళొద్దు అని నేను ఎప్పుడు చెప్పలే. గతంలో కొంతమంది అడిగారు నన్ను, రాయచోట్ల మీటింగ్ పెడతాం వెళ్ళమంటారంటే వెళ్ళండి, వెళ్తేనే మీకు తేడా అర్థమవుతుంది. తేడా తిరిగిపోతే ఏమర్థమవుతుంది? లలిత జ్యువెలరీ మందే, ఖజానా కాదు. ఇక్కడికి రండి అన్నాం. లలిత జ్యువెలరీ ఇక్కడికి రండి, ఒక రిసిప్ట్ ఇస్తాను, వెళ్ళండి, అన్ని తిరగండి, ఫైనల్గా ఇక్కడికే రండి. ఎందుకంటే నేను తయారు చేసే దాని మీద నాకు ఉంది. లలిత జ్యువెలరీ, నాట్ ఖజానా, కళ్యాణ్. నమ్మకం నేను తయారు చేసే ప్రోడక్ట్ మీద నాకు. నేను అంటాను వెళ్ళండి. నేను గతంలో కూడా చెప్పాను, మీకు వీలుంటే ఒకరోజు ఇక్కడ చర్చి సెలవు పెట్టుకున్నాను, ఇక్కడ రాకుండానే ఇంకో చర్చికి వెళ్ళండి మీరు, అప్పుడు కదా తేడా తెలుస్తుంది మీకు. అంతవరకు తేడా తెలియదు మీకు.
ఇప్పుడు పాస్టర్లు ఎలా తయారయ్యారంటే సువార్తలు కొంతమంది తయారు చేస్తారు, కొంతమంది ఒక 10 మంది బ్యాచ్ ఉంటుంది, 10 మంది తయారు చేస్తారు. వీళ్ళు చెప్తారు మనం రక్షించాలి, మనం సువార్త చేయాలని. సువార్త అంటే ఏంటి అనుకుంటున్నారు ఇంతకీ? అంటే బయటికి వెళ్ళి ఏసుపో తెలియని వాళ్ళకి ఏసుపో గురించి చెప్పి వాళ్ళని చర్చికి తీసుకొని రావాలి. అది కాదు ఇప్పుడు సువార్త అంటే, మారిపోయిందంతా. మీరేం చేస్తారంటే అమ్మా నువ్వు ఇది కొత్త రోడ్లో చర్చి ఉంది కదా అక్కడికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఇక్కడ ఆ చర్చికి వెళ్ళు, మీరు ఆ చర్చికి అలా చర్చికి వెళ్తారనమాట. అన్ని రేకుల షెడ్లే అన్నింటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చెప్తారు తెలుసా? అబ్బా ఏంటమ్మా 11 గంటకి ఒక్కపోత పోస్తుంది ఇక్కడ అని అంటుంది. మీకు పోయేదా అంటది ఈవిడ. అసలు పోయేదు. ఎలా పోస్తుంది? మా చర్చిలో సెంట్రల్ ఏసీ ఉంటుంది, ఈరోజు బస్సు మిస్ అయ్యి ఇక్కడికి వచ్చాను కానీ ఆ చర్చ్ అయితే సెంట్రల్ ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుంది, అసలు చలి కొనిగిపోతాం తెలుసా అంటది ఈవిడ. మరుసటి ఆదివారం ఈవిడ కలిసి అక్కడికి వెళ్తారు, ఇద్దరు కలిసి. ఎందుకు వెళ్ళారు అక్కడికి? ఏసీకి. దాని బదులు సినిమా థియేటర్కి వెళ్ళొచ్చు కదా, అక్కడ ఇంకా ఏసీ ఎక్కువ పెడతాడు. ఏసీ కోసం చర్చి మారుతున్నారు. ఇక్కడే కూర్చొని 50,000 నాకు ఇస్తే నేను పెట్టలేను ఏసీ చెప్పు. అంటే ఉంగరాలు చేత్తో కొడితేనే బాగా దెబ్బ తగులుతుందా? ఉత్త చేత్తో కొట్టి తగలదా? వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సమర్పిస్తారని నేనే. నా దగ్గర ఉన్నప్పుడు ఎంత ఇస్తారు? 500. అక్కడికి వెళ్ళి ఎంత ఇస్తారు? 5,000. 5,000 నాకు ఇస్తే నేను దాను. మనం చెప్తుండే ఉంగరాలు చేత్తో కొడితేనంట ఉంగరం దెబ్బ తగులుతుంది, చెయ్యి దెబ్బ తగులుతుంది, గోడ దెబ్బ కూడా తగులుతుంది, 3 దెబ్బలు. ఉత్తి చేత్తో కొడితే ఆడ తగులుతుంది. కొంచెం కూడా బుర్ర జ్ఞానం ఏమీ లే. ఇప్పుడు ఇంకొక దగ్గరికి వెళ్ళి 50,000 ఇచ్చినప్పుడు ఇక్కడ ఏసీ పెడతా కదా. నేను చెప్తుంది ఇక్కడ గురించి కాదు. ఒక చర్చ్ నుంచి ఇంకో చర్చికి ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ ఏసీ ఉంటుందంట, అక్కడ క్వాలిటీ ఉంటుందంట, సంగీతాలు పాడే క్వాలిటీ ఉంటుందంట. నువ్వు పాడితేనే వద్దన్నాను ఇక్కడ అన్నా, నేను పాట పాడతా అంటే వద్దు కూర్చోని ఎప్పుడన్నా అన్నాను. ఇక్కడ వాడు అక్కడికి వెళ్ళి వాళ్ళు పాడుతుంటే వింటూ ఉంటావు. దాని బదులు సినిమా థియేటర్కి వెళ్ళు, ఎంత బాగుంటుంది చూడు. అక్కడికి వెళ్తారంట పార్క్ ఉంటుందంట. చర్చికి పార్క్కి సంబంధం ఏంటి? ఆ చర్చికి పార్క్ ఉంటుందంట, ఆ చర్చికి రెస్టారెంట్ ఉంటుందంట. ఎందుకు అదంతా? చర్చిలో భోజనం పెడతారు కదా, మళ్ళీ రెస్టారెంట్ ఎందుకు? మేము అలగా జనం కాదు, మేము రిచ్ పీపుల్, మేము ఇక్కడ తింటాం. ఏంటి తమాషాలన్నీ అన్న? ఏంటి తమాషాలన్నీ? ఈరోజు సువార్త అంటే ఇంకో చర్చికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడ కొట్టుకొని రావడం, అది చర్చ్ అంటే, అది సువార్త అంటే. ఈరోజు సువార్త అది కాదు. సువార్త అంటే సమాజంలోకి వెళ్ళాలి, క్రీస్తుని గురించి చెప్పాలి, తెలియని వాళ్ళకి చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళని తీసుకుని అమ్మ ఇంకా నీకు వాక్యం కావాలంటే, ఇంకా క్రీస్తు గురించి తెలుసుకోవాలంటే పలానా దగ్గరికి రా, ఇక్కడ వచ్చి కూర్చున్నావా, నీకు వాక్యం అర్థమవుతుందా? ఇది సువార్త అంటే. ఇలా చర్చిలు నిండాలి. ఇప్పుడు ఎలా నిండుతున్నాయి? ఆ చర్చిలో 10 మంది, ఈ చర్చిలో 10 మంది, ఈ చర్చిలో 10 మంది, ఈ చర్చిలో 10 మంది, ఇక్కడ అందరు కలిసి 1000 మంది, ఇక్కడ అందరు కలిసి 1000 మంది. ఇది పెద్ద చర్చి. ఇది అసలు చర్చినే కాదు, ఇది అసలు చర్చినే కాదు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒకడు వెళ్ళాడు, నదికి వెళ్ళాడు, గాలం వేశాడు. గాలం ఎలా వేస్తాం? ఒక చిన్న కొక్కి కట్టుకుంటాం, తాడు కట్టుకుంటాం, ఒక ఎర్ర తీసుకుంటాం, బిగించుకుంటాం, ఒక ఎలా పట్టుకోరు కూర్చోని ఉంటాం, కదిలిస్తుంటాం. ఒకనో టయానికి ఏదో ఒకటి వచ్చి ఇరుక్కుంటుంది, దాన్ని ఇలా లాగుతాం, పైకి వస్తాం, దాన్ని తీసి సట్లో వేసుకుంటాం, మూత పెట్టుకుంటాం, మళ్ళీ పెట్టుకొని కూర్చో అంటాం. సాయంకాలానికి 5-6 చేపలు దొరికితే పెద్ద విశేషం కదా. అలా వెనకాల ఆ దబర పెట్టుకొని మూత వేసుకున్నాడు కదా, ఇలా వెనకాల నుంచి వచ్చి అందులో తీసుకొని వాడు దబరలు వేసుకొని పోతున్నాడు అనుకో, చేపలు పట్టినట్టేనా? చెప్పు, చేపలు పట్టినట్టేనా? అది కాదు చేపలు పట్టడం అంటే. నువ్వు నదికి వెళ్ళాలి, నువ్వు గాలం వేయాలి, నువ్వు వల వేయాలి, నీకు దొరికితే చేపలు పట్టినట్టు లెక్క. అలా కాకుండా చేపలు పట్టి దబరలో వేసుకుంటే దాంట్లో దొంగలిస్తున్నావు అంటే నువ్వు జాలరువే కాదు, దొంగవే, గజ దొంగవే. ఈరోజు పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద చర్చిలకి ఎక్కడి నుంచి వస్తున్నారు జనాలు? వీళ్ళు ఏమైనా స్వార్థకి వెళ్ళారా? వీళ్ళెవరు స్వార్థకి వెళ్ళలే. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళంతా? ఆ చర్చిలు 10 మంది, ఈ చర్చిలు 10 మంది, ఈ చర్చిలు 10 మంది. మరి అక్కడి నుంచి ఎందుకు వచ్చారంటే వాడే ఎప్పటికీ రేకుల షెడ్డే, ఇక్కడ ఏసీ పెట్టావు, అక్కడి నుంచి ఎండాకాలం కదా ఏసీకి వస్తున్నారు వాళ్ళు.
ఇది సువార్త, ఇది చర్చ్. ఎవరు చెప్పారు ఇదంతాని? నా మహిమను ప్రచురం చేయండిరా అంటే మన చర్చికి పిలవండి పంపించుకుంటున్నారేంటి? మన గురించి చెప్పండి అని పంపిస్తున్నారేంటి? ప్రకటించాల్సింది ఆయన మహిమని, ప్రకటించాల్సింది ఆయన కీర్తిని. ఈరోజు ప్రకటిస్తున్న చర్చిల గురించి, ఆ చర్చి బాగుంటుంది, ఈ చర్చి బాగుంటుంది, అక్కడ ఫెసిలిటీ బాగుంటుంది, ఇక్కడ భోజనం బాగుంటుంది. ఒకసారి ఇంటికి వెళ్ళాను నేను, మా నాన్న బ్రతికున్నప్పుడు. ఆయన ఒక చర్చికి వెళ్తాడు, ఆ రోజు ఇంకో చర్చికి వెళ్ళాడు. నేను ఎందుకు అడిగాను, నాన్న ఎక్కడికి వెళ్ళావు అంటే పలానా చర్చికి వెళ్ళాను రా అన్నాడు. నేను అడిగాను, ఎందుకు నాన్న ఈ చర్చి నుంచి ఆ చర్చికి వెళ్ళామని అడిగాను. ఎందుకు అడిగానంటే రీజన్ చెప్తాడేమో అని. ఇక్కడ వాక్యం సరిగ్గా చెప్పట్లేదురా, అక్కడ చెప్తున్నారు పోతున్నాను అంటాడు, తృప్తి పడదామని అడిగాను. ఏమన్నాడు తెలుసు మా నాన్న? నెలకు ఒక్కసారి కూడా వీళ్ళు నాన్ వెజ్ పెట్టట్లేదురా. ఈ చర్చిలో అంట నెలకు ఒక రోజు కూడా మాంసం పెట్టట్లేదంట. ఈ చర్చి వాళ్ళు నెలకు 2 సార్లు పెడుతున్నారంట. అంతే, సాయంకాలం దాకా క్లాస్ పీకాను. నేను నాన్ వెజ్ కాబట్టి నేను పంపిస్తాను తిను, క్యారీ పెట్టుకోమో, నాన్ వెజ్ క్యారీ పెట్టుకోమో, ఈ చర్చికి వెళ్ళు అని చెప్పాను. ఇది కాదు చర్చి మారే పద్ధతి. అక్కడ భోజనం పెడతారు, నాన్ వెజ్ పెడతారు, ఏసీ ఉంటుంది, అక్కడ మసూర బియ్యంతో వండుతారు, అక్కడ చస్తే పెట్టిస్తారు, పుడితే కేక్ ఇస్తారు. ఇవి కాదు కారణాలు. అక్కడ వాక్యం చెబుతారు, వాక్యానుసారంగా బోధుంటుంది, వాక్యానుసారమైన సంఘం ఉంటుంది. శబాష్, మంచిది. ఇక ఏ కారణం చెప్పొద్దు. దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఆయన మహిమను ప్రచురం చేయడానికి తప్ప మన చర్చిని ప్రమోట్ చేసుకోవడానికి కాదు. సువార్త అంటే పాస్టర్ను ప్రమోట్ చేయడానికి కాదు మనం ఉన్నది ఇక్కడ. 21వ వచనం, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయదు. నా స్తోత్రం క్రీస్తు గురించి చెప్పు. వస్తే వస్తాడు, వింటే వింటాడు, లేకపోతే పోతాడు, మనకెందుకు? ఇరవై 22వ వచనం, యాకోబు నీవు నాకు మొరపెట్టుట లేదు. ఇంతవరకు ఈ 14 నుంచి 21 వరకు ఏంటంటే కొత్త నిర్గమనం, కొత్త క్రియ చేస్తున్నాడు. పాత ఐగుప్తు నుంచి ఎలా విడిపించాడు, ఇప్పుడు బబులోను నుంచి ఎలా విడిపించాడు. ఐగుప్తు నుంచి వచ్చేదారులు ఎలా అరణ్యం నదులతో నిండిపోయిందో, సెలయేళ్లతో నిండిపోయిందో, ఇప్పుడు బబులోను నుంచి వచ్చేటప్పుడు కూడా అరణ్యంలో నదులు ప్రవహిస్తున్నాయి చెప్పేశాడు. కొత్త నిర్గమనం అయిపోయింది. అయితే ఇంత చేయడానికి దేవుడు వారి పక్షాన వీళ్ళు ఏం చేశారని దేవుడు వారిని విడిపించుకొని తీసుకొని వచ్చాడు అని అంటే 22వ వచనం, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నువ్వు విసిగితివి కదా. ఏమన్నాడు? యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు, నాకేమో ప్రార్థన చేయలే, నాకు ప్రార్థన చేస్తే నేను నిన్ను విడిపించుకొని తీసుకొని రాలే. ఇంకా ఎక్కువ మాట్లాడితే నీవు నన్ను గూర్చి విసిగితివి కదా. ఏం చేశాడంట? విసిగెత్తిపోయాడంట. ఏంటి దేవుడు ఇలా మగ్గిపోయేటట్టు చేస్తున్నాడు చెరసాల్లో అని విసిగెత్తిపోయాడంట. విసిగెత్తిపోయిన వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు వింటాడా? మనమాట నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుట లేదు, నువ్వు మొర్ర పెట్టడం లేదని నీకు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వడం మానేశాడా? మనందరికీ అనుభవం ఉంటుంది. చాలా సందర్భాల్లో ప్రార్థన చేయడం మానేస్తాం, కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, విసుగు వచ్చేస్తుంది, చేయనిక. ఎందుకంటే చేసిన ఉపయోగం లేదు అనిపించే సందర్భాలు ఉన్నాయా లేవా? బోల్డ్ అన్ని సందర్భాలు ప్రార్థన మానేసాం. కానీ ప్రార్థన మానేసిన రోజు మనకు విపరీతమైన తలనొప్పి, విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన జ్వరం వచ్చి చచ్చిపోయామా? లే. ప్రార్థన చేసేప్పుడు ఎంత బాగున్నామో ప్రార్థన చేయనప్పుడు కూడా అంతే బాగున్నాం. తెలుసు ఆయన తండ్రి. మనం అలుగుతామని తెలుసు, మనం నొచ్చుకుంటామని తెలుసు, మనం మూతి ముడుచుకుంటామని తెలుసు, మనం మూలను కూర్చుంటామని తెలుసు, మనం భోజనం మానేస్తామని తెలుసు, మనం అలుగుతామని తెలుసు. తెలీదా? మన పిల్లలు ఏదైనా అడిగారనుకో మనం ఇవ్వం, వెంటనే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి? అలుగుతారా? నేను తిన్నపో, నాకు వద్దుపో, నేను తాగనుపో. మానేస్తారా భోజనం వండడం? చేస్తారు. అంతే. యాకోబు నీవు నాకు మొర్ర పెట్టడం లేదు, నాకు ప్రార్థన చేయలే. ఇశ్రాయేలు నన్ను గురించి నీవు విసిగితివి కదా, విసిగిపోయావు కదా.
విసిగిపోయినా సరే బబులో నుంచి తీసుకుని వచ్చాడు. అరణ్యంలో సెలయేర్లు నదులు ప్రవహింపజేశాడు. విసిగిపోయినా సరే మరలా వాళ్ళని విమోచించాడు. మొర్ర పెట్టకపోయినా సరే తీసుకుని వచ్చాడు. ఎందుకని? అదే కదా రాయబడింది అక్కడ. నిన్ను నిర్మించిన వాడిని, నిన్ను సృజించిన వాడిని, నీ తండ్రిని, నాకు తెలియదు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో. చాలా సందర్భాలు దేవుడి మీద అలిగి ఉంటాం మనం. నేను నాతో కూడా మనందరం కలిపి దానికోసం ప్రార్థన చేస్తాం, ప్రభువా విడిపించు, తప్పించు అని. విడుదల రాదు, తప్పించుకోలేం, చిరాకు వచ్చేస్తుంది, వద్దుపో అనిపిస్తుంది. కానీ వదిలిపెట్టాడు, అస్సలు వదిలిపెట్టాడు. మీరు దేవుని వదిలిపెట్టి ఎంత దూరమైనా పరిగెత్తండి, ఎంత దూరమైనా పరిగెత్తండి, మళ్ళీ అదే దారిలో నడిపించుకుంటూ తీసుకురాకపోతే నాకు ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు బంపర్ ఆఫర్ చెప్పమంటావా? మర్యాదగా నడుస్తున్నావు అనుకో, ప్రయాణం సులభంగా ఉంటుంది. ఒకవేళ సమాధానం ఇవ్వలే అయినా సరే ఇలాగే నడుస్తుంటే బాగుంటుంది. నువ్వు పక్కకి వెళ్ళావు అనుకో, అక్కడి నుంచి మరలా వచ్చి జర్నీ ఇక్కడ స్టార్ట్ చేయాలంటే ఇదే పాయింట్ దగ్గర చాలా చిరాకు ఉంటుంది. నేనేకి వెళ్ళి వాళ్ళకి మాట చెప్పన్నాడు. మనోడు టికెట్ ఎక్కడ తీసుకున్నాడు? క్వైట్ ఆపోజిట్లో తార్షీషుకు తీసుకున్నాడు. క్వైట్ ఆపోజిట్. నువ్వు చెన్నై వెళ్ళంటే ఈయన బెంగళూరు ప్రయాణం చేశాడు. అంతే, మధ్యలోకి వెళ్ళాడు. ఏమైంది? తుఫాను, బీభత్సమైన తుఫాను వచ్చింది. వీళ్ళందరూ చీటీలు వేసుకుంటున్నారు, శకునాలు చూస్తున్నారు, ఏంటంటో చేస్తున్నారు. ఫ్రెష్గా లేచి వచ్చి ఒక మాట చెప్పాడు, ఈ తుఫాను ఎందుకు వచ్చిందంటే సుడిగుండంతో వచ్చింది కాదు ఇది, ఇది ఎల్నినో ఎఫెక్ట్ కాదు, ఇది యోనా ఎఫెక్ట్. ఇది నన్ను వెళ్ళమన్నాడు, నేను వెళ్ళలేదు, నన్ను ఎత్తి అందులో వేశారనుకో తుఫాన్ ఆగిపోతుంది. నిన్నెత్తేస్తే మాకు పాపం వస్తుంది. పాపం రాదు, ఎత్తకపోతేనే పాపం వస్తుంది. ఎత్తేయండి అందులో, ఎత్తి అలా వేశారు. వేయగానే అంత సమాప్తం. ఈ మొక్క తెలియక సరుకులన్నీ పడేశారు. వీళ్ళు ముందు వచ్చిన సరుకులన్నీ పడేశారు, సామాన్లన్నీ పడేశారు. వేయాల్సిన సరుకు అడుగు భాగంలో ఉంది, దాని పేరు యోనా. దాన్ని ఎత్తితే ఈ సరుకులన్నీ సేపు. అలా ఎత్తి వేయగానే మొత్తం అంతా నిశ్చలం అయిపోయింది. ఆశ్చర్యపోయారు, ఇదేంటిది? ఒక వ్యక్తి కోసం తుఫాను వస్తుందా? వస్తుంది. అక్కడ యోనా ప్రకటిస్తాడు. ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి, యోనా గ్రంథం 9వ వచనం 8వ వచనం చూడండి. మొదటి అధ్యాయం, యోనా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి వారు అతన్ని చూసి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయము అడిగారు. ఇంతకు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వ్యాపారం ఏంటి, నీ దేశం ఏంటి, నీ డీటెయిల్స్ చెప్పు అని అడిగితే ఈయన చెప్పిన డీటెయిల్ చూడండి, ఎంత అద్భుతమైన డీటెయిల్లో. 9వ వచనం. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. ఏ సముద్రానికి భయపడుతున్నానో ఆ సముద్రానికి కర్త నా దేవుడు. వచ్చేసింది డీటెయిల్. ఆయన గురించి ఏ డీటెయిల్ చెప్పలే. నేను నా పేరు యోనా, మా పక్కింటోళ్ళ పేరు అది, మా ఊరి పేరు ఇది, మా పిన్ కోడ్ ఇది చెప్పలే. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మీరు ఏ సముద్రానికి భయపడుతున్నారో, ఏ ఆకాశానికి భయపడుతున్నారో ఈ తుఫాన్ను బట్టి, ఆ తుఫానుకు దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడిని. ఏది? ఓడెక్కేంత వరకు. ఓడెక్కిన తర్వాత వదిలిపెట్టి తిని, ఇప్పుడు నాకు మరలా భయభక్తులు కావాలంటే ఏం చేయాలి? ఓడలోంచి నన్ను ఎత్తివేయండి అని చెప్పాడు. అలా ఎత్తి వేసేశారు. లోపల తిమింగలం మింగేసింది. సముద్రం మీద తుఫాను ఆగిపోయింది. ఇక తిమింగలం ఏ దిశలో ప్రయాణం చేస్తుంది? తార్షీష్కా లేకపోతే నేనేవికా? ఇటు రివర్స్లో వస్తుంది అది. కాబట్టి మనం ఎంత దూరం పోదాం అనుకుంటామో సైలెంట్గానే ఉంటాడు. ఒకనొక స్పాట్లో తుఫాన్ అనే ఒక స్టేషన్ వస్తుంది. ఆ తుఫాన్ స్టేషన్ ఏమవుతుంది? రివర్స్ జర్నీ, రివర్స్ టికెట్ బుక్ చేస్తుంటాడు, రిటర్న్ టికెట్ బుక్ చేస్తుంటాడు. అవసరం అంటావా? 3 రోజులు ప్రార్థన చేశాడు మోకాళ్ళ మీద. ఎందుకు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు? ఇక చక్కగా నిలబడుకునేది అనుకుంటుందా? తిమింగల గడుపులో చక్కగా నిలబడుకుని ప్రార్థన చేస్తే కుదురుతుందా? అది మింగినప్పుడు అదే షేపులో లోపలికి వెళ్ళాడు, అదే షేపులో 3 రోజులు. అవసరమా?
దేవుని వదిలిపెట్టి ఎంత దూరం వెళ్తావో వెళ్ళినట్టు కాదు, మళ్ళీ బ్యాక్ జర్నీ అంతే కష్టంగా ఉంటుంది. నిద్రపోతూ పోయాడు 3 రోజులు, ప్రార్థన చేస్తూ వచ్చాడు 3 రోజులు. నిద్రపోతూ వెళ్ళాడు, స్లీపర్ కోచ్ అనమాట. మళ్ళీ మోకాల ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ వాసన, ఆ చీకటి, భోజనం లేదు, ఉపవాస ప్రార్థన అవసరమా? కాబట్టి దేవుణ్ణి వదిలిపెట్టి ఎంత దూరం పోయినా మరలా పట్టుకొని వస్తాడు. నీవు నాకు మొరపెట్టలేదు, పైగా నీవు నా మీద విసిగిపోయావు, అయినా దేవుడు వదిలిపెట్టాడు. ఒక్కసారి నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు అంటే ఆయన చేతిలోంచి విడిపించుకోవాడు సాధ్యం కాదు. అయితే ఆలస్యం అవుతుంది, వెళ్తావు 3 రోజులు బాగానే ఉంటుంది, అది ఎండ్ కాదు. యోనాకు దక్కిన అదృష్టం ఏంటంటే 3 రోజులుగా తుఫాను వచ్చింది. ఒకవేళ తార్షీషుకు వెళ్ళిన తర్వాత ఆ ఒడ్డు మీద వచ్చింటే తుఫాను 30 రోజులు రావాల్సి వచ్చిండు. 3 రోజులు తుఫాను మంచిదే, ఒకవేళ 30 రోజులు అంటే మోకాలు పూర్తికి పోయిండు, మోకాలు లేకుండా పోయిండు. మోకాలు లేకుండా పోతే వదిలిపెడతాడు అనుకుంటున్నావా? బేరింగ్ అల్లు బల్లి చేసి దీంట్లో బాగుంటాడు. ఎన్నుకున్నోడు వదిలిపెట్టడు, ఆయన పరిచర్యను వదిలిపెట్టినవాడు. అయితే నీకే ఇబ్బంది. అదే చెప్తున్నా. ఎందుకు చెప్పాను ఇదంతా? నేను నువ్వు ప్రార్థన చేయకపోయినా నేను సమాధానం ఇస్తున్నాను, నువ్వు విసిగెత్తిపోయినా నేను ప్రత్యుత్తరం ఇస్తున్నాను. ఎందుకంటే నేను తండ్రిని, నువ్వు నా బిడ్డవి, నేను సృజించాను నిన్ను. నువ్వు అలుగుతావు నాకు తెలుసు, నువ్వు బాధపడతావు నాకు తెలుసు, నువ్వు విసుక్కుంటావు నాకు తెలుసు, కానీ నిన్ను వదిలిపెట్టను. కాబట్టి ముందే ఆలోచించు. యేసుప్రభు ఏమంటాడు అంటే, మీరు విసుగక నిత్యము ప్రార్థించాలని ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం? ఒక ముసలావిడ, పేద ముసలావిడ ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్తుంది. ప్రతిరోజు తలుపు తడుతుంది, అయ్యా న్యాయం తీర్చంటున్నాడు. వాడు న్యాయం తీర్చట్లే. ఒకనొక రోజు న్యాయం తీర్చాడా? భయపడిపోయాడు ఈ ముసలానికి. వదిలిపెడితే కదా. ఒకరోజు 2 రోజులు తిట్టాడు, గదివాడు, ఏంటంటో చేశాడు. కానీ ముసలిది రావడం ఆగలేదే, వస్తూనే ఉంది. వాడికి తిట్లు అయిపోయాయి, కోపం అయిపోయింది, అన్నీ అయిపోయి కాలు పట్టుకునే దగ్గర రావద్దే తల్లి, నీకు నీ సమస్య ఏంటో చెప్పు, నీ పరిస్థితి ఏంటో చెప్పు. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతే న్యాయం తీరిస్తే, ఏది విసుక్కోకుండా వెళ్ళినప్పుడు, విసిగెత్తేటట్టు వెళ్ళినప్పుడు ఈవిడ విసుక్కోలే, వాడికి విసుగు తెప్పించింది. మరి నేను న్యాయం తీరుస్తా, మీరు విసుక్కోవద్దు, దేవుడి మీద విసుక్కోవద్దు. ఎంతకాలం అన్నా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు ఏ తప్పేంటే, 4 సంవత్సరాలు ఏ తప్పేంటే. విసుక్కోవద్దు, దేవుడికి ప్రార్థించే విషయంలో విసుక్కోవద్దు. తగిన సమయంలో, ఆయన సమయంలో, సరైన సమయంలో ఖచ్చితంగా మనకు సమాధానం వచ్చి తీరుతుంది. చేయి ప్రార్థన. ఆయన చెప్పాడు విసుక్కోవద్దు అన్నాడు అంటే విసుక్కునేంత వరకు నేను రెస్పాండ్ అవ్వను అని అర్థమే కదా. విసుక్కోకుండా ప్రార్థన చేయండి అంటే కొన్ని సందర్భాలు విసుక్కునే స్థితి కూడా వస్తుంది, అయినా నేను రెస్పాండ్ అవ్వను అనే కదా దాని అర్థం. అలా ప్రార్థన చేయగానే రెస్పాండ్ అయిన సందర్భాలు ఉన్నాయి, ప్రార్థన చేసి 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 చచ్చిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా చెల్లెలు నా కోసం, మా నాన్న కోసం ప్రార్థన చేసింది, వీళ్ళిద్దరు మారాలని. చేసి 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 చచ్చిపోయింది. చనిపోయిన రోజు రాత్రి నాకు మారు మనసు వచ్చింది. చూడలే తను చనిపోయే కొద్ది రోజుల ముందు కూడా చెప్పింది, వరే నువ్వు మారవే కాదని, నువ్వు మారు, నాన్న మారుడు, మీ బతుకులు ఇంతే అని చెప్పి విసిగెత్తిపోయేది పాపం. కానీ తనకు తెలియని విషయం ఏంటంటే, తను చచ్చిపోయిన రోజు రాత్రి వస్తుంది మారు మనసు అని తెలియదు తనకి. చూడలే, నేను మారింది చూడలే, నేను ప్రకటించింది చూడలే, నేను యేసు గురించి చెప్పింది చూడలే, ఏమి చూడలే. ఏమనుకుని చచ్చిపోయిందంటే వీడు మారడు, బండ హృదయం, రాతి హృదయం అని వచ్చేసింది మారు మనసు. పక్కనే నా చెల్లి శవం ఉంది, పక్కనే నేను మన ఇద్దరం పడుకున్నాం. మారు మనసు వచ్చేసింది. 3 నెలలు తిరగసరికే బాప్తిసం అయిపోయింది. 3 నెలలు తిరగసరికే ప్రసంగించడం, ప్రకటించడం, సువార్త చెప్పడం ప్రారంభించేశాను. కాబట్టి విసుక్కోకుండా ప్రార్థన చేయాలి.
సమాధానం వెంటనే రావచ్చు, సమాధానం ఆలస్యంగా రావచ్చు, సమాధానం మనం చచ్చేంత వరకు రాకపోవచ్చు. కానీ మనం మాత్రం విసుక్కోకుండా ప్రార్థన చేయాలి. కానీ యాకోబు, నువ్వు విసుక్కున్నావు కదా, అయినా నేను నీకు సమాధానం ఇచ్చాను. విసుక్కున్నా సమాధానం ఇస్తాడు, విసుక్కోకుండా ప్రార్థన చేసినా సమాధానం ఇస్తాడు. ఎందుకంటే అది నీ మీద ఆధారపడలేదు, ఆయన మీద ఆధారపడి ఉంది. ఈ 70 సంవత్సరాల తర్వాత చెరలోంచి మిమ్మల్ని బయటకు తీసుకుని వస్తానని ఇర్మియా ద్వారా ప్రవచించాడు ఆయన. 70 సంవత్సరాల తర్వాత మీకు విడుదల వస్తారని ప్రవచించాడు. అయితే వీళ్ళు దాన్ని మరిచిపోయారు, విసుక్కున్నారు. కానీ వాగ్దానం చేసిన వాడు, ప్రవచించిన వాడు ఆయన మరిచిపోతున్న వాగ్దానం విషయమై తగిన సమయంలో సమాధానం వస్తుంది. ఈ మధ్యలో విసుక్కున్నావు చూసావా, నీకే ఇబ్బంది. యాకోబు, నీవు నాకు మొరపెట్టట్లేదు. ఇశ్రాయేలు, నన్ను గురించి నీవు విసిగితివి కదా, దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా ఎద్దుకు తేలేదు. ఈ 70 సంవత్సరాల్లో దహన బలి కోసమని గొర్రె పిల్లల్ని, మేక పిల్లల్ని తెచ్చావా? తేలేదు ప్రభువా, అయినా నేను నిన్ను విడిపించాను. చాలామంది చర్చికి వెళ్ళరు, కష్టం వచ్చిందనుకో నేను చర్చికి వెళ్ళను మానేస్తాం, అలుగు. ఎందుకని దేవుడి మీద ప్రతీకారం తీర్చుకునేది ఎలా? నేను చర్చికి వెళ్ళను అంటే దేవుడి మీద ప్రతీకారం తీర్చుకోవడం. అయినా నీ ప్రార్థన వింటాడు, అయినా నీ సమస్యను బాగు చేస్తాడు. తెలుసు ఆయనకి. అంటే చర్చికి రావద్దని చెప్తున్నానా? దేవుని విశ్వసనీయత, దేవుని నమ్మకత్వం. మనం నమ్మదగిన వారిని కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగానే ఉంటాడు. కాబట్టి ఇలాంటి చిన్నపిల్లల చేసలు చేయకు అని చెప్తున్నా. నువ్వు వచ్చినా నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు, నువ్వు రాకపోయినా ఇస్తాడు. ఇది మనల్ని బట్టి జరిగేది కాదు, ఆయన బట్టి జరిగేది. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా ఎద్దుకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు, నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపం వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు. నేనేం అడగలా నిన్ను, నువ్వు తీసుకుని రాలే. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టుతివి. నాకు బలి అర్పించినా, నైవేద్యం అర్పించినా, ఏ ఆరాధన సంబంధమైన కార్యక్రమం చేయకపోగా నువ్వు చేసింది ఏంటి? నీ పాపముల చేత నన్ను ఆయాస పెట్టావు, నీ దోషాల చేత నన్ను విసిగింపజేశావు. అయితే నేనేం చేశాను? 25వ వచనం, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమం తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నువ్వు ఇంత అవిధేయుడు అయినా, ఇంత నిర్లక్ష్యం చేసినా, నేనే నా చిత్తానుసారముగా నీ పాపాలు తుడిచివేస్తున్నా. ఇది నిన్ను బట్టి జరుగుతున్న కార్యం కాదు, నన్ను బట్టి జరుగుతున్న కార్యం. దీన్ని కృప అంటారు. కృప మన పేరు పెట్టుకుంటాం, కృపావతి, కృపారాణి, కృపాకరు, కృప ఏంటో అన్ని కృపలే. ఇంత కృప అంటే ఏమో తెలియదు. ఎవరైనా కృప అని పేరు పెట్టుకుంటారు, వాళ్ళ దగ్గర వెళ్ళి కృప అంటే ఏంటని అడగండి. ఏమో మా పాస్టర్ గారు ఇలా బైబిల్ తీసాడు, అక్కడ కృప అని ఉంది, కృప అని పెట్టాడు, అంతే. అంతేనాకేముందా? కృప అంటే ఏంటంటే, నువ్వు నాకు మొరపెట్టకపోయినా, నువ్వు నాకు దహన బలి తీసుకొని రాకపోయినా, నువ్వు నాకు నైవేద్యం తీసుకొని రాకపోయినా, నువ్వు నాకు ధూపం వేయకపోయినా, నా నిమిత్తం నువ్వు ఏది రోకులు ఇచ్చి కొనకపోయినా, నీ బలి పశువులు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచకపోయినా, నీ పాపాల చేత నీవు నన్ను విసిగించినా, నన్ను ఆయాస పెట్టినా, నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు తుడిచిపెట్టేస్తున్నా. ఇది కృప అంటే. నువ్వు నా కోసం ఏం చేయలే, కానీ నీ కోసం నేను అన్నీ చేశాను. దీన్ని కృప అంటాం. ఒకవేళ వీళ్ళు ఏదైనా చేసి ఉంటే, దేవుడు పాపాలు తుడిచివేసి ఉంటే చెప్పుకునే దానికి ఏం లేదు. మేము చేసావు, నువ్వు తిరిగి చేసావు, అంతే కదా. మేము చేసిన దానికి నువ్వు చేసావు, అంతే కదా అని అంటాం. కాబట్టి రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రభువా నేను అది చేశాను, నేను ఇది చేశానంటే ఇన్వాలిడ్. మనకు అనిపిస్తుంది, మేమెప్పుడు చేసావు నీకు? నీతిమంతులు అడుగుతారంట, మేమెప్పుడు చేసాం ఇవన్నీ? మేమెప్పుడు చేసాం? ఎందుకంటే మేము పలానా చేశామని చెప్పుకునేదానికి ఏముండదు. పరలోకం వెళ్తే ఆయన మనకు చేసిందే. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ప్రేమిస్తున్నాం. ఇప్పుడు నేను దేవుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నాను అనుకో, ఇది నా భక్తి కాదు, నేను ప్రేమించడానికి ఆయన హేతువు కలుగు చేశాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను.
మొదట ఆయన ప్రేమించకపోతే, ప్రాణం పెట్టేందుకు ప్రేమించకపోతే, నేను ఇప్పుడు ఆయన ఎందుకు ప్రేమిస్తాను, ఎలా ప్రేమిస్తాను? ప్రేమించలేను. మొదట ఆయన నన్ను ప్రేమించాడు, ఆ హేతువు చేత ఇప్పుడు నేను తిరిగి ప్రేమించగలుగుతున్నాను. ఆయన ప్రేమ పర్ఫెక్ట్, నాది ఇంపర్ఫెక్ట్. మనం దేవుడి కోసం ఏదో చేశాం కాబట్టి దేవుడు మన కోసం ప్రాణం పెట్టలే. ఏమి చేయకపోయినా ప్రాణం పెట్టాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. దీన్ని కృప అంటాం. మనం క్షమాపణకి పాత్రలు కాదు, అయినా సరే క్షమించన్నాడు. ఉగ్రతా పాత్రలు మనం, అయినా క్షమించన్నాడు. ఇది కృప అంటే. మొదటి నిర్గమకాండం దేవుని కృపను బట్టే జరిగింది, వీళ్ళు మంచోళ్ళని కాదు. రెండవ నిర్గమకాండం ఇది కూడా దేవుని కృపను బట్టే జరుగుతుంది, మన మంచితనాన్ని బట్టి జరుగుతున్నది కాదు. ఇది మిగిలిన మతాలకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తేడా ఏంటంటే, మిగిలిన మతాలు ఏం చెప్తాయంటే, మనం పుణ్యం చేస్తే పుణ్యలోకాలకు వెళ్తామంట, పాపం చేస్తే నరకానికి వెళ్తామంట. మనం పుణ్యం చేస్తే ఎక్కడికి వెళ్తాం? పుణ్యలోకాలకు వెళ్తాం. ఆ పుణ్యలోకాలు ఎలా ఉంటాయి చెప్పండి? బాగా పుణ్యం చేస్తే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మీరు ఎప్పుడైనా రికార్డింగ్ డ్యాన్స్ చూసారా? చూడలేదా? రికార్డింగ్ డ్యాన్సులు చూడలేదా? చిన్నప్పుడు నా చిన్నతనంలో రికార్డింగ్ డ్యాన్సులు జరిగేవి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, ఇప్పుడు పోయేదానికి లేదు. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, అవి జరుగుతూనే ఉంటాయి. తిరణాలు జరిగే ప్రతిసారి ఈ ఉగాది సీజన్ వస్తాయి, ఉగాది సీజన్లో జరుగుతుంది. అది 11 రోజులు జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కో చోటు నుంచి, ఒకరోజు పెద్దాపురం నుంచి, ఒకరోజు చిలకలూరుపేట నుంచి, ఒకరోజు హైదరాబాద్ నుంచి, ఒకరోజు ఇంకో దగ్గర నుంచి ఈ రికార్డింగ్ డ్యాన్సులు దిగుతూ ఉంటారు అన్నమాట. మొదట హరికథ ఉంటుంది, దాని తర్వాత ఏముంటుంది? రికార్డింగ్ డ్యాన్స్ ఉంటుంది. హరికథ అయిపోగానే లేరా ఇక లే అంటాడు మా నాన్న. ఇద్దరం పోతాం, నేను మన ఇద్దరు వెళ్తాను. నేను అనుకుంటా నేను అయిపోయిన తర్వాత రికార్డింగ్ నేను చేస్తాను, నేను అనుకుంటాను. హరికథ అయిపోగానే లేరా ఇక లే లే అంటాడు. అలా ఇంటికి తీసుకొచ్చేస్తాడు. ఎందుకు తీసుకొస్తున్నాడు మా నాన్న ఇంటికి? నిజం చెప్తున్నా, ఆ రోజు మా నాన్న రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర నుంచి లేపుకొని ఇంటికి తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నా నేను. ఒకవేళ వదిలిపెట్టేస్తుంటే కనుక ఇక్కడ ఉండేవాడిని కాదు. అక్కడ నిలవబడిన పిల్లలంతా ఎక్కడెక్కడ ఉన్నారు పాపం. ఆటో దొరుకుంటున్నారు, కువైట్కి వెళ్ళారు, దుబాయ్కి వెళ్ళారు, ఏంటంటే చేస్తున్నారు. ఎందుకని? రికార్డింగ్ చూసి చూసి చదువు అబ్బలే. రికార్డింగ్ డ్యాన్స్ చూసామనుకో చదువు అబ్బదు పల్లె. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నారు. రికార్డింగ్ డ్యాన్స్ చూడకుండా మా నాన్న తీసుకొస్తున్నాడు అంటే బాధ్యత కలిగిన తండ్రి, నా బిడ్డ బాగుపడాలని. కానీ వేరే మతాలు ఏం చెప్తాయంటే, ఇక్కడ బాగా పుణ్యం చేస్తానంట, అక్కడ రికార్డింగ్ డ్యాన్స్ చూస్తామంట. ఎవరెవరు ఉంటారంట అక్కడ? నాకు తెలియగడుతు నువ్వు అది దేవుని రాజ్యమా లేకపోతే రికార్డింగ్ డ్యాన్సా? ఇవి చెప్పండి. పుణ్యం చేసి పాపానికి వెళ్ళాలన్నా, అక్కడ డ్యాన్స్ చూడడానికి ఇక్కడ పుణ్యం చేయాలన్నా? ఇక్కడే చూడొచ్చు కదా. కానీ బైబిల్ అలా చెప్పలే. బైబిల్ అలా చెప్పదు. పుణ్యలోకాలంటే రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాంలో కూడా పరిశుద్ధత ఉంటుంది. తేడా అర్థమైందా? క్రైస్తవానికి బయట వ్యక్తులు తేడా అర్థమైందా? అక్కడ పుణ్యం అంటే ఏంటంటే అక్కడేదో రికార్డింగ్ డ్యాన్సులు అక్కడేదో ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చేయలేంది అక్కడ చేస్తారు వీళ్ళు. బైబిల్ అలా చెప్పలే. అక్కడ పరిశుద్ధత ఉంటుంది, పరిశుద్ధుడైన దేవుడు ఉంటాడు. పరిశుద్ధత, పాపాన్ని జయించిన వాళ్ళు ఉంటారు, పాపం కోసం ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉంటాడు. ఎంత తేడా తెలుసా క్రైస్తవానికి మిగిలినటువంటి వ్యవస్థలకి? తూర్పుకి పడమటికి ఎంత దూరం అంత దూరం ఉంటుంది. ఇకపోతే బయట వాళ్ళు ఏం చెప్తారు అంటే, మనం మంచి చేస్తే ఆ రికార్డింగ్ డ్యాన్స్కి, చెడు చేస్తే ఇంకో దగ్గరికి అని చెప్తారు కదా. కానీ క్రైస్తవం అలా చెప్పదు, క్రీస్తు అలా చెప్పడు. మీరు మంచోళ్ళు కాదు, మీకు మంచి చేయడం చేత కాదు, నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, విమోచిస్తాను. ఒక ఎంబీబీఎస్ డాక్టరు
ఒక ఆడిటోరియం నిండా రోగుల్ని కూర్చోబెట్టి, ఒకడికి క్యాన్సరు, ఇంకొకటికి హార్ట్ స్ట్రోకు, ఇంకొకటికి లంగ్ క్యాన్సరు, ఇంకొకటికి రకరకాల రోగులందరూ కూర్చోబెట్టి ఆడిటోరియం నిండా ఎవరున్నారు? అందరూ దగ్గుతున్నారు, చీత్తున్నారు, వాంతి చేసుకుంటున్నారు, రకరకాల విచిత్రమైన రోగాలన్నీ ఉన్నాయి ఆడిటోరియం నిండా. అక్కడికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ వచ్చి వేదిక మీద నిలవబడి, మీలో ఎవరెవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు బయలుదేరి వచ్చి నా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి అని అన్నాడు అనుకో. ఏం చేద్దాం ఆ డాక్టర్ని? రైట్. ఇప్పుడు ఈ డాక్టర్ని మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి. మరి నీకన్నా బుర్ర ఉందా? డాక్టర్ అంటే ఎవరు ఇంతకీ? ఆరోగ్యంతో ఉన్న వాళ్ళకి, సంపూర్ణ ఆరోగ్యవంతులకి ట్రీట్మెంట్ ఇచ్చేవాడా, లేదా ఆరోగ్యంతో సర్వనాశనం చేసుకున్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవాడా? అదే కదా డాక్టర్ అంటే కదా. ఇప్పుడు నీతిమంతులు లేడు, ఒక్కడు లేడు, అందరం పాపులమే, అందరం చెడిపోయిన వాళ్ళమే. మన ముఖాలు వేరు, మన ఎత్తు వేరు, మన రంగు వేరు, మన పరిమాణం వేరు, మన ప్రాంతం వేరు, మన అలవాట్లు వేరు, మన సంస్కృతులు వేరు, కానీ మన మనసు మాత్రం ఒకటే. అవునా కదా? మన గుండె మాత్రం ఒకటే, మన ఆలోచన మాత్రం ఒకటే. అందరం ఒకేలాగా ఆలోచిస్తాం, అందరూ ఒకేదాన్ని ఇష్టపడతాం, అందరూ ఒకటే చేస్తాం. అందుకే మనల్ని పాపులు అని పిలుస్తుంది బైబిల్. ఆయన అందరి హృదయాన్ని ఏకరీతిగా కలుగు చేసినవాడు. ఇప్పుడు చెప్పు, మంచి చేసిన వాళ్ళంతా పుణ్యలోకాల కంటే మంచి ఎవడు చేశాడు ఇక్కడ? పుణ్యం చేస్తే దేవుని దగ్గర కంటే పుణ్యం అంటే ఏంటి అసలు? డెఫినేషన్ కూడా తెలియదు మనకి. ఇంత పుణ్యం అంటే ఏంటి? నీతిమంతుడు ఉంటే కదా. పోనీ మనల్ని వదిలిపెడతాం, మనం ఎటు చెడిపోయిన వాళ్ళమే. మనం వెళ్ళి మొక్కుతామే దేవుడు అని. ఇంతకు ఆయనైనా పుణ్యాత్ముడా? మనకి ఇంకా పక్కన ఒక్కరే ఉంటారు, ఆయనకు ముగ్గురు ఉంటారు. మన పక్కన ఒక్కరే ఉంటారు, ఆయనకు ముగ్గురు ఉంటారు. అది ముగ్గురు ఉన్నారంటే ఇది లోక కళ్యాణం అంటాడు ఆయన. మరి మనం చేసేది లోక కళ్యాణమే కదా. మనం చేస్తేనేమో కేసు పెట్టి లోపలేశారు, ఆయన చేస్తేనేమో లోక కళ్యాణం అన్నారు. ఇది ఎక్కడ న్యాయం? మనం పెద్ద అయిన తర్వాత దొంగతనం చేసింది, ఈయన చిన్నప్పుడే చేశాడంట. కాబట్టి మనం పుట్టించుకున్న కథల్లో నీతి లేదు, మన బతుకుల్లో నీతి లేదు. ఇప్పుడు పుణ్యం చేసిన వాళ్ళంతా అక్కడికంటే పుణ్యం చేసింది ఎవడంతకే? పోనీ పుణ్యం చేసినాడు అక్కడికన్నా రాసినోడు ఏమన్నా పుణ్యంగా ఉన్నాడా? ఆడు లేడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారముకు యోగ్యమై ఉన్నది, అట్టివారిలో నేను ప్రధానుణ్ణి. మొదటి తిమోతి పత్రిక 1:15 క్రీస్తు ఎందుకు వచ్చాడు లోకానికి? పాపులను రక్షించుటకు. అంటే నీతిమంతులు ఉన్నారా? పాపం కంటే దరిద్రమైన పాపం ఏంటో తెలుసా? నాకేం పాపం ఉండదు అని అనడం. పాపం కంటే పాపం ఏంటో తెలుసా? నాకేం పాపం ఉంది, నేనేం పాపం చేశానంటే ఇంకా దరిద్రమైన పాపం అది. అంటే నీకు పాపం అని కూడా తెలియలే, ఇంకా స్పృహ కూడా తెలియలే ఇంకా నీకు. కాబట్టి క్రైస్తవ్యం అంటే కృప. ఏ మంచితనం, ఏ నీతి లేని వాడిని నీతిమంతుడిగా తీర్చడం కృప. ఒకవేళ కృప ద్వారా కాకుండా క్రియల ద్వారా మేము నీతిమంతులు అవుతాం అంటే కనుక అది జరిగే పని కాదు. క్రియల ద్వారా నీతిమంతుడిగా కావడం అన్నది బయట వ్యక్తులు చెప్పేటువంటి పని. కృప ద్వారా మాత్రమే నీతిమంతులు అవుతాం అన్నది క్రైస్తవం చెప్పేటువంటి విషయం, క్రీస్తు చెప్పే విషయం. ఒకవేళ మన క్రియల ద్వారా నీతిమంతులం అయితే క్రీస్తు శిలువ మీద ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు. మనం క్రియల ద్వారా ఎప్పటికీ నీతిమంతులు కాదు కాబట్టి ఆయన శిలువ మీద ప్రాణం పెట్టి నా దగ్గరకు రండి, నన్ను అంగీకరించండి, ఉచితముగా నీతిమంతులుగా చేస్తాను అని చెప్పాడు. నేను ఈరోజు చచ్చిపోయి పరలోకం వెళ్తున్నా అంటే నేను మంచినని కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని అంగీకరించారు. ప్రభువా నువ్వు చేశావు కాబట్టి నేను పరలోకం వస్తున్నా, అంతే. అలా కాకుండా ఒకనొక రోజు నేను అది చేశాను, నేను ఇది చేశానని వెళ్ళాము చచ్చి ఎక్కడికి వెళ్తాం? వెళ్ళం. మనకు తెలుసు కదా మనం ఏం చేస్తున్నాం అన్నది. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమం తుడిచివేస్తున్నా. నేనే నీకేదో అర్హత ఉందని కాదు, ఇదంతా నేనే
నా చిత్తానుసారంగా నా ఇష్ట ప్రకారంగా నీ అతిక్రమాలు తుడిచివేస్తున్నా, నేను నీ పాపములు జ్ఞాపకం చేసుకోను. నీకు పాపాలు లేవనిగా చెప్తున్నది, నేను జ్ఞాపకం చేసుకుని అంతే, నేను జ్ఞాపకం చేసుకుని అంతే. ఎన్ని పాపాలు ఉంటాయి మనలో లెక్కబెట్టి చూస్తే ఎన్ని పాపాలు ఉంటాయి మన దగ్గర? 143వ కీర్తన ఒక మాట రాయబడింది, నేను చదివి వినిపిస్తాను చూడండి. 143వ కీర్తన 2వ వచనం, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, నాతో గొడవపడద్దు ప్రభువా అంటున్నాడు. ఎందుకని? సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడిగా ఎంచబడడు. ఏమన్నాడు? సజీవులు అంటే ఎవరు? బ్రతికున్న చచ్చిపోయిన వాళ్ళ? బ్రతికున్నామంటే పాపం చేస్తాం అంతే. ఇలా నిలబడుకుని ఉన్నా సరే లోపల జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్, అవునా? కొంతమంది మంచంలో పడిపోయి ఉంటారు, మంచంలో పడి చిటికినేలు కూడా ఇలా లేపలేరు వాళ్ళు. అలా ఏమంటారు, అలా పడిపోయి ఉంటారు అంతే, చిటికినేలు కూడా కదపలేరు. ఇది తిరుగుతుంటుందా లోపల? ఇది తిరగదా? బతికున్నామంటే పాపం అనే మెషిన్ ఆన్లోనే ఉంటుంది, అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, ప్రోడక్ట్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కాకపోతే చేయడానికి బాడీ కోఆపరేట్ చేయట్లేదు అంతే, చేయడానికి పరిస్థితులు కోఆపరేట్ చేయట్లేదు అంతే. పరిస్థితులు కోఆపరేట్ చేసి బాడీ కోఆపరేట్ చేస్తే అప్పుడు బయట చూస్తారు వీడు పాపి, వీడు చెడ్డోడు అని. మనం అనుకుంటాం తెలుసా, పాపం 10 సంవత్సరాలు మంచంలో ఉన్నాడని. నువ్వు బయట ఉండి చేసావు, లోపల ఉండి చేసి ఉంటాడు. కాబట్టి నీది బయట జరిగి ఉంటుంది, వాడితో లోపల జరిగి ఉంటుంది. సజీవులలో ఒకడును నీ సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడడు. సజీవులలో, బ్రతికున్నోళ్ళలో. కాబట్టి నాతో వ్యాజ్యం ఆడొద్దు, నాతో గొడవ పడొద్దు. నువ్వు గొడవ పడితే నీకు గెలిచేది ఏమి లేదు ఇక్కడ, నేనే కాదు ఏ సజీవుడు గెలవడు. కాబట్టి నాతో గొడవ పడొద్దు. మరి ఏం చేయమంటావు అంటే మొదటి వచ్చిన చూడండి, యెహోవా నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన విను. ఎందుకు వినాలరా నీ ప్రార్థన అంటే సమాధానం చెప్తున్నాడు చూడు, నా విన్నపములకు చెవియొగ్గుము, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమే. నా విశ్వాసతను బట్టి నా నీతిని బట్టి కాదు, నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమే. ఎందుకని? సజీవుల్లో ఒకడు కూడా నీతిమంతుడు కాదు, నేను నీతిమంతుని అసనే కాదు. కాబట్టి నాకు సమాధానం ఇస్తావు అంటే నీ నీతిని బట్టి నీ విశ్వాసతను బట్టి. బయట వ్యవస్థలకి క్రైస్తవమైన తేడా ఏంటంటే, క్రీస్తు ఏం చెప్తాడు అంటే, మీరు ఎప్పటికీ నీతిమంతులు కాదు, నన్ను అంగీకరించినప్పుడే, నా రక్తాన్ని బట్టే మీరు నీతిమంతులు అవుతారు. నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమాలు తుడిచిపెడుతున్నాను తప్ప నేను మీ పాపాలను జ్ఞాపకం చేసుకోవట్లేదు కాబట్టి మీరు నీతిమంతులు. కానీ ఒకవేళ నేను జ్ఞాపకం చేసుకుంటే కనుక సజీవుల్లో ఎవడు నీ సన్నిధి నీతిమంతుడు కాలేడు. ఆయనతో మనం వ్యాజ్యమాడి వ్యాజ్యంలో మనం నీతిమంతులుగా నిరూపించుకునే దానికి ఏమీ లేదు. ఒకవేళ మన ప్రార్థన వినపడుతుందంటే దేవుడు మనల్ని ఇంకా పట్టించుకున్నాడంటే ఆయన విశ్వాసతను బట్టి ఆయన నీతిని బట్టి జరుగుతుంది ఇదంతా అని 143 కీర్తనలు రాయబడింది. చూద్దాం. 43వ అధ్యాయం యెషయా గ్రంథము 26వ వచనం, నాకు జ్ఞాపకం చేయము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించు. ఒకవేళ నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమాలు తుడిచిపెడుతున్నాను అనేది నువ్వు ఒప్పుకోకపోతే కనుక వచ్చి నిలవబడు, మనం కూడి వాదిద్దాం, నీవు నీతిమంతుడు అనడానికి రుజువేంటో చూపించు అని దేవుడు అడుగుతున్నాడు. ఎవరు నీతిమంతుడిగా నిరూపించబడతాడు? 27వ వచనం, నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళే. నాతో వ్యాజ్యమాడి నీతిమంతుడిగా నిరూపించబడాలంటే నువ్వు కాదు, నీ మూలపితరుడైన ఆదాము పాపం చేసినాడే, నీ మధ్యవర్తి అయిన మోషే పాపం చేసినాడే, విశ్వాసాన్ని తండ్రి అయిన అబ్రహాం పాపం చేసినాడే. ఇక నీవు నీతిమంతుడిగా ఎలా తీర్చబడతావు? ఆదాం మంచోడు కానప్పుడు, అబ్రహాం మంచోడు కానప్పుడు, మోషే మంచోడు కానప్పుడు ఇక నీవు నీతిమంతుడిగా ఎలా తీర్చబడతావు? కాబట్టి వ్యాజ్యమాడి నేను నీతిమంతుని నిరూపించుకునేది లేదు నీ దగ్గర. బ్రతిమలాడి పశ్చాత్తాపడి నా పాపాలు క్షమించని వేడుకుంటేనే పాపాలు క్షమించబడతాయి తప్ప వ్యాజ్యమాడతాను అంటే ఎప్పటికీ నీతిమంతుడు కాలేవు అని చెప్తున్నాడు. 27వ వచనం, నీ మూలపితరుడు పాపం చేసిన వాడే, నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే, కావున నేను ప్రతిష్ఠితులకు నీ ప్రధానులను అపవిత్రపరిచితిని, యాకోబును శపించితిని, ఇశ్రాయేలును దూషణ పాలు చేసితిని.
ఎందుకు మీరు దోషం పాలయ్యారంటే, ఎందుకు మీరు శపించబడ్డారంటే, ఎందుకు మీరు అపవిత్రపరచబడ్డారంటే మీరు చేసిన పాపాన్ని బట్టి. అయితే ఇది అంతిమం కాదు. అయినా సరే నేను మరలా మీకు విడుదల ఇచ్చాను, మిమ్మల్ని తీసుకొని వచ్చాను, మరలా మీకు కొత్త జీవితాన్ని ఇచ్చాను, కొత్త నిర్గమనం నేను ప్రసాదించాను. మీరు మంచోళ్ళు కాబట్టి నేను తీసుకొని రావట్లేదు, మీరు చెడిపోయిన వాళ్ళు అయినా సరే నేను తీసుకొని వస్తున్నా. ఎందుకంటే ఇది నన్ను బట్టి జరుగుతుంది కానీ మిమ్మల్ని బట్టి జరగట్లేదు. ఈరోజు మీరు చెరలో ఉన్నారంటే కారణం నేను మిమ్మల్ని అపవిత్రపరిచాను, మిమ్మల్ని శపించాను, మిమ్మల్ని దోషం పాలు చేశాను కాబట్టి చెరలో ఉన్నారు. అయినా సరే నేను ఎందుకు తీసుకుని వస్తున్నానంటే ఇది నన్ను బట్టి జరుగుతున్నటువంటి కార్యం. ప్రభువైన యేసుక్రీస్తు శిలువను మనం చూసినప్పుడు అది చెప్పేది ఒకటే, మీరు ఎప్పటికీ నీతిమంతులు కాలేరు కాబట్టి నేను శిలువ మీద శాపంగా చేయబడ్డాను, నేను శిలువ మీద అపవిత్రంగా చేయబడ్డాను, నేను శిలువ మీద శిక్ష అనుభవించాను, మీకు నేను క్షమాపణ ప్రసాదించాను, మిమ్మల్ని నేను ఉచితంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేశాను. ఇది అసలు సిసలైన నిర్గమనం. ఎక్కడి నుంచి? పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి, మరణంలో నుంచి జీవములోనికి, తీర్పులో నుంచి జీవంలోనికి అసలు సిసలైన నిర్గమనం. దేని ద్వారా? శిలువ ద్వారా. ఆ రోజు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి ఇటువైపుకి వచ్చారు, అది నిర్గమకాండం, మొదటి నిర్గమనం. ఇది రెండవ నిర్గమనం. ఏది? బబులోన్లో నుంచి యూఫ్రటీస్ నది దాటి ఇటువైపుకి రావడం. అసలు సిసలైన నిర్గమనం ఏంటి? పాపంలో నుంచి శిలువను దాటి దేవుని రాజ్యంలోకి రావడం. ఇది అసలు సిసలైన నిర్గమనం. ఇది శిలువను బట్టి, క్రీస్తును బట్టి జరిగిన నిర్గమనం, మనల్ని బట్టి జరుగుతున్నది కాదు. ఇది ఐగుప్తు నుంచి వచ్చారు, వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. బబులో నుంచి వచ్చారు, యోదయ దేశాన్ని స్వతంత్రించుకున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో నుంచి మనం వచ్చాం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాం. ఇది అసలు సిసలైన నిర్గమనం. ఈ నిర్గమంలోనికి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తీసుకొచ్చాడు. ఇది మన భాగ్యం. బయట వాళ్ళకి దీన్ని మనం చెప్పాలి, ఆయన స్తోత్రాన్ని ప్రచురం చేయాలి, ఇది మన బాధ్యత. ఆ రోజు ఐగుప్తు నుంచి ఇటువైపు వచ్చారు. మిర్యాము కానీ, మోషే కానీ, అహరోను వీళ్ళంతా కానీ దేవుని కీర్తనలు పాడారు, దేవుని కీర్తిని ప్రచురించారు. వాళ్ళు చేశారు, అది అయిపోయింది. ఇక్కడ బబులోను నుంచి వచ్చారు, ఆయన కీర్తిని ప్రచురం చేశారు, అయిపోయింది. నేను పాపంలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో నుంచి దాటబడి ఇటువైపు నుంచి వచ్చాను. నేను సువార్త చేయాలి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మవానికి శిక్ష విధించబడుతుంది. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. నేను విడిపించబడ్డాను క్రీస్తు రక్తంలో అంటే కనుక నువ్వు ఖచ్చితంగా ఆయన కీర్తిని ప్రచురం చేయాలి. దాన్ని సువార్త అంటారు. నా పని నేను చేస్తున్నాను, మీ పని మీరు చేస్తున్నారా? దేవుడు వాక్యం దీవించును గాక. ఆమేన్.